అందరికీ ఈరోజు సెషన్‌కి స్వాగతం అండి. నమస్కారం. ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా మనం ఈ సజ్జన సాంగత్యాన్ని పెట్టుకున్నాము. నాకు ఎంతో ఇష్టంగా ఇది పెట్టాను. లాస్ట్ 3 వీక్స్ నుంచి ఏ సెషన్స్ తీసుకోలేదు. ఎందుకో తీసుకోవాలని అనిపించలేదు. మౌనంగా ఉండాలనిపించింది. సో 3 వీక్స్ నుంచి సెషన్ తీసుకోలేదు. తర్వాత ఇన్నర్‌గా నాకు ఈరోజు శ్రావణ శుక్రవారం సజ్జన సాంగత్యం పెట్టుకోవాలి అని బాగా స్ట్రాంగ్‌గా అనిపించింది. అందువల్ల ఈరోజు ఈ సజ్జన సాంగత్యాన్ని పెట్టుకోవడం జరిగింది. ఈరోజు మనం అందరం కూడా మాట్లాడదాం. ఎవరైతే ఈ ప్లాట్‌ఫార్మ్ మీద ఉన్నారో నేనొక్కదాన్నే కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ జర్నీని ఈ ప్లాట్‌ఫార్మ్ ద్వారా షేర్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో, ఈరోజు మొదటగా నేను చెప్పబోయేదేంటంటే అసలు లక్ష్మీదేవి అంటే ఎవరు? మనం శ్రావణ శుక్రవారం చాలా మంది వరకు ఇంచుమించుగా 90% మంది లేడీస్ మనకి మన మహాలక్ష్మి వ్రతం చేసుకుంటారు. వరలక్ష్మీదేవిని పూజిస్తారు. అసలు ఈ శ్రావణ శుక్రవారంలో లక్ష్మీదేవి ఎక్కడి నుంచొచ్చారు? లక్ష్మీదేవి అంటే ఏమిటి? ఆ లక్ష్మీదేవి యొక్క సార్థకత ఏంటి? ఆవిడ మనం ఏం తెలుసుకోవాలి? మొత్తం వీటి గురించి నాకు తెలిసిన జ్ఞానాన్ని మీతో పంచుకుంటాను. తర్వాత మీ దగ్గర నుంచి మీ అనుభవాలను కూడా వింటాను. మొదటగా లక్ష్మీదేవి అసలు ఎక్కడి నుంచొచ్చారు? లక్ష్మి క్షీర సముద్ర రాజతనయాం అంటారు కదా! అంటే లక్ష్మీదేవి క్షీర సముద్రంలోంచి పుట్టారు. క్షీర సముద్రం అంటే పాల సముద్రం అని అర్థం. ఇక్కడ క్షీర సముద్రం దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే, మన పురాణాలు గాని, మన సంస్కృతి సాంప్రదాయంలో ఏది తీసుకున్నా సరే, దాని వెనకాల ఒక అంతరార్థం ఉంటుంది. అంటే, మనం దానిని కొంచెం డీకోడ్ చేసుకుంటే గనక, అప్పుడు అసలైన విషయం ఏంటో తెలుస్తుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే అండి, కాళ్ళకి పసుపు రాసుకుంటే మంచిది అని చెప్తారు. సౌభాగ్యం అని చెప్తారు. కానీ దాని వెనకాల ఉన్న రహస్యం ఏంటంటే, కాళ్ళకి పసుపు రాసుకుంటే గనక పసుపు అనేది యాంటీబయాటిక్. ఆ పసుపు రాసుకోవడం వల్ల మనం మట్టిలో ఇదివరకు పూర్వం మట్టిలో తిరిగేవారు. అదంతా నడిచేవారు. సో, అవి పురుగు, పుట్ర అలాంటివేమి మనకి కాలి దగ్గరికి రాకుండా, ఇన్ఫెక్షన్స్ అవి ఏమి రాకుండా పసుపు రాసుకోవడం అనేది దాని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ అదనమాట. అలాగే మన సాంప్రదాయంలో గాని, మన పూజా విధానాల్లో గాని ఏదైనా సరే తీసుకుంటే దానిని బ్లైండ్‌గా ఫాలో అవ్వడం కంటే, దాని వెనకాల ఉన్న అంతరార్థం ఏంటి? ఇన్నర్ మీనింగ్ ఏంటి? అని గనక మనం తెలుసుకుంటే మనం మరింత బాగా దానిని అర్థం చేసుకోగలుగుతాం. ఇంకా ఆహ్, అర్ దాని వెనకాలున్న ఎప్పుడైతే ఆ రహస్యాన్ని తెలుసుకున్నామో, ఇంకా ప్రాపర్‌గా మనం దాన్ని ఆచరించగలుగుతాం. కాబట్టి ఈరోజు అసలు లక్ష్మీదేవి ఎక్కడి నుంచి ఉద్భవించారు అంటే, క్షీర సముద్ర రాజతనయాం. అంటే ఒక క్షీర సముద్రంలోంచి లక్ష్మీదేవి ఉద్భవించారట. ఈ క్షీర సముద్రం అంటే ఏంటంటే, పాల సముద్రం అంటే ఏంటంటే, మన మనసుని రిప్రజెంట్ చేస్తుంది. అంటే క్షీరం అంటే పాలు తెల్లగా ఉంటాయి. అంటే మన మనసుని స్వచ్ఛంగా చేసుకోవాలి. ఒక పాలలా తెల్లగా ఎవరి మనసైతే స్వచ్ఛంగా చేసుకుంటారో, అలాగే ఉత్తి క్షీరం కాదు, క్షీర సముద్రం. అంటే సముద్రం ఎంతో విశాలంగా ఉంటుంది. అలాగే ఎంతో లోతుగా కూడా ఉంటుంది. అంటే మన మనసుని స్వచ్ఛంగా, ఎంతో విశాలంగా, అలాగే మన ఆంతర్యపు లోతులు మన మనసులో ఎన్నో రహస్యాలున్నాయి. ఎప్పుడైతే మన మనసు లోతుల్లోకి ప్రవేశించి, ఆ ఆంతర్యపు లోతులను మనం తెలుసుకుంటామో, అప్పుడు ఆ క్షీర సముద్రంలోంచి మీ సంద్రంలోంచి మిమ్మల్ని స్వచ్ఛంగా, విశాలంగా మీ మనసుని చేసుకున్నప్పుడు అక్కడి నుంచి ఉద్భవిస్తుంది లక్ష్మీదేవి. ఎక్కడుంది లక్ష్మీదేవి అంటే మన లోపల, మన మనసుల్లో. మనకి మణిద్వీప వర్ణనలో కూడా ఉంటుంది కదా! మహాశక్తి మణిద్వీప నివాసిని మన మనసులలో కొలువై ఉంది. అలాగే లక్ష్మీదేవి కూడా లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం. మన మన మనసు అనే ఒక మన మనసుని ఒక స్వచ్ఛమైన క్షీరసాగరంలా లోతంగా, విశాలంగా ఎప్పుడైతే మనం చేసుకుంటామో, అప్పుడు అక్కడ ఆ లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. సో, అక్కడ ఉంది మన లక్ష్మీదేవి. మరి లక్ష్మీదేవి అంటే ఏమిటి? మన దేవీ దేవతా స్వరూపాలు అన్నిట్లికి కూడా ఒక శక్తి స్వరూపాలన్నమాట. అక్కడ లక్ష్మీదేవి అంటే ఒక శక్తి. పార్వతీదేవి అంటే ఒక శక్తి. అలాగే సరస్వతీదేవి అంటే ఒక శక్తి. ఆ శక్తి ఏమిటి? లక్ష్మీదేవి యొక్క శక్తి ఏంటంటే సంపద అనే శక్తి.
మనకి అష్టలక్ష్ములను తీసుకున్నట్లయితే గనక ఆదిలక్ష్మి. ప్రతి దానికి ప్రారంభించడానికి మన దగ్గర ఒక ప్రారంభించే ఒక శక్తి కావాలి. స్టార్ట్ చేయడానికి ఒక శక్తి కావాలి. అదే ఆదిలక్ష్మి. తర్వాత ధనలక్ష్మి. మన దగ్గర ఒక డబ్బుండాలి. ఏం కావాలన్నా సరే డబ్బు అనేది ఒక సామాజిక శక్తి అన్నమాట మనకి. మన ఒంట్లో ఒక బ్లడ్ ఎలా ప్రవహిస్తూ ఉండాలో, మన జీవితంలో కూడా ధనం అనేది అలా ప్రవహిస్తూ ఉండాలి. లేకపోతే మన పనులు జరగవు. కాబట్టి ఆ ధనం అనే శక్తి లక్ష్మీదేవి. ఓన్లీ ధనమే కాదు. లక్ష్మీదేవి అనగానే మనం ఏమనుకుంటామంటే డబ్బు, బంగారం అవే అనుకుంటాం. ఆస్తులు, సంపదలు. లక్ష్మీదేవి అంటే ధాన్యలక్ష్మి. అంటే మన ఆహారం అనేది లక్ష్మీది. ఆహారం అనే శక్తి లక్ష్మీదేవి. ఇప్పుడు మీరు చూడండి సడెన్‌గా మన కాగితాన్ని రద్దు చేసేసారనుకోండి, డబ్బుని రద్దు చేశారనుకోండి, అప్పుడేంటి? ఏంటి సంపద? ఫుడ్డే సంపద. మొత్తం మనకి కావాల్సింది ముందు ఆహారం. సో, ఆహారం అనే శక్తి, ధైర్యం అనే శక్తి ఇలాంటి ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఈ కరోనాలో ఎన్నెన్నో స్టోరీలు వింటున్నాం. ప్రతి ఇంట్లోనూ కొన్ని ట్రామా జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండగలగాలి. ఆ ధైర్యం అనే శక్తి ధైర్యలక్ష్మి అనే శక్తి లక్ష్మీదేవి. అలాగే మనం ఏ పని సాధించినా సరే అందులో విజయం పొందడానికి మనకు శక్తి కావాలి. ఆ విజయ లక్ష్మి, విజయం పొందే శక్తి లక్ష్మీదేవి. అలాగే విద్యాలక్ష్మి. మనం ఎన్నో విద్యలు నేర్చుకోవాలి. వంట చెయ్యడం ఒక విద్య. ఎన్నో, ఎన్నో రకాల విద్యలున్నాయి. ఒక ధ్యానం చెయ్యడం, ధ్యానం గురించి తెలుసుకోవడం ఒక విద్య. అలాగే ఒక భాష మాట్లాడడం ఒక విద్య. ఒక టెక్నాలజీ విద్య. ఎన్నో రకాల విద్యలు. ఆ విద్యని తెలుసుకునే శక్తే లక్ష్మీదేవి. విద్యని అభ్యసించే శక్తి లక్ష్మీదేవి. అలాగే గజలక్ష్మి. మనకున్న యానిమల్స్ అన్నీ కూడా మన సంపద. ఏ యానిమల్ లేకపోయినా సరే, ఆ ఎర్త్ యొక్క బ్యాలెన్స్‌లో తేడా వస్తుంది. ప్రతి జీవికి తనదైన ప్రత్యేకత, రోల్ ఉంది ఈ భూమి మీద. అందుకే ఆ జీవి అక్కడ ఉంది. బాక్టీరియాస్ కూడా అవసరమే. ఆ బాక్టీరియా లేకపోతే ఇక రోధక శక్తి, ఆ స్ట్రెంగ్త్ అనేది రాదు మనకి. ప్రతి జీవికి, ప్రతి యానిమల్, ప్రతి బర్డ్‌కి తనకంతా ఒక ప్రత్యేక స్థానం, పని ఉన్నాయి. ఆ జీవాలన్నీ కూడా మన సంపద. లక్ష్మీదేవి యొక్క సంపదే. సంతాన లక్ష్మి మన పిల్లలు మన సంపద. చూడండి మీ దగ్గర ఒక 10 కేజీల బంగారం ఉంది. మీరు బంగారం ఇస్తారా? మీ పిల్లల్నిస్తారా? అంటే మీరేమిస్తారు? ఏదో ఒకటి ఇచ్చేయాలన్నప్పుడు, ఆ బంగారాన్నన్నా ఇస్తారు గానీ మీ పిల్లల్నివ్వరు. మన పిల్లలు మన సంపద. సో, ఈ సంపదలన్నిటికీ ఒక శక్తి కావాలి. ఆ శక్తే లక్ష్మీదేవి యొక్క శక్తి. ఎన్నో రకాల సంపదల శక్తే లక్ష్మీదేవి. మరి ఆ అన్ని రకాల సంపదల శక్తి ఎక్కడి నుంచి పుడుతుందంటే, క్షీర సముద్ర రాజతనయ మన మనసుని స్వచ్ఛంగా, విశాలంగా చేసుకున్నప్పుడు, మన మనసు లోతుల్లోకెళ్ళి సముద్రం ఎంత లోతుగా ఉంటుందో, అంతలా మన మనసు లోతుల్లోకెళ్ళి, మనం దానిని చిలికినప్పుడు, అప్పుడు ఆ లక్ష్మీదేవి ఈ ధనధాన్యాలు, ధైర్యం, విజయం, విద్య, ఆరోగ్యం, ఐశ్వర్యం ఎన్ని రకాల సంపద శక్తులు మన లోపల నుంచి బయటకొస్తాయి. మరి లక్ష్మీదేవి ఎక్కడి నుంచొస్తుంది? లక్ష్మీదేవి అంటే శక్తి అని తెలుసుకున్నాం. మరి ఈ లక్ష్మీదేవి ఎవరి దగ్గరుంటుంది? లక్ష్మీదేవి ఎవరి దగ్గరుంటుందండి? నారాయణుడి దగ్గరుంటుంది. లక్ష్మీదేవి క్షీర సముద్రంలోంచి బయటికి రాగానే ఏం చేసింది? నారాయణుడిని వరించింది. మరి నారాయణుడు అంటే ఎవరు అంటే, నరుడు అంటే మనం. ఈ శరీరాన్ని నరుడు అనొచ్చు. నర ఆయనం అంటే నరుడులో ప్రయాణం చేసేది ఎవరు అంటే ఆత్మ. అంటే నారాయణుడు అంటే ఏంటంటే నేను నరుడిని కాదు, నరుడిలో ప్రయాణిస్తున్న ఆత్మని అని ఎవరైతే అనుభవపూర్వకంగా తెలుసుకుంటారో వాళ్ళు నారాయణులు. అంటే ఆత్మ జ్ఞానాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళు నారాయణులు. ఎప్పుడైతే మనం ఆత్మ జ్ఞానాన్ని పొందుతామో అప్పుడు ఆ లక్ష్మీదేవి మనల్ని వరిస్తుంది. లక్ష్మీదేవి నారాయణుడి దగ్గరుంటుంది. చూడండి మీరు మనకి ఆది శంకరాచార్యుల వారున్నారు. ఆయన ఆ కనకధార స్తోత్రం చదవగానే ఏం చేశారు ఆవిడ? కనక వర్షం కురిపించారు. అక్కడ బంగారు ఉసిరికాయల వర్షం కురిసిందంట. అంటే, అంటే ఆయన ఎవరు? అక్కడ ఆయన నారాయణుడు. అంటే ఆయన ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మతత్వాన్ని తెలుసుకున్న గొప్ప యోగి. అందుకే ఆయన పిలవగానే లక్ష్మీదేవి వచ్చింది. అలాగే మన గురువుగారే చూడండి ఇప్పుడు ఎన్నో వందల వందల ధ్యాన చక్రాలు
కొన్ని లక్షల మందికి అన్నదానాలు, కొన్ని కోట్ల రూపాయలతో మనకి ఎన్నో సెంటర్‌లు, పెద్ద పెద్ద మెగా పిరమిడ్స్, ఇంత లక్ష్మీదేవి ప్రవహిస్తోంది. ఎందుకని ప్రవహిస్తోంది? ఎందుకని ఇన్ని పనులు, ఇన్ని అన్నదానాలు, ఇన్ని సెంటర్‌లు, ఎంత సంపద కావాలి, ఎంత శక్తి కావాలి, ఎంత లక్ష్మి కావాలి ఇదంతా జరిపించడానికి ముందుకి. మరి ఆ లక్ష్మి అంతా ఎందుకొచ్చింది? ఎందుకు పనిచేస్తుంది ఇక్కడ? ఎందుకంటే అక్కడ ఆత్మ జ్ఞానం ఉంది కాబట్టి. ఎక్కడెక్కడ లక్ష్మీదేవి ఉంటుందంటే, ఎక్కడైతే ఆత్మ జ్ఞానం ఉంటుందో, ఎక్కడైతే కృతజ్ఞతా భావం ఉంటుందో, కొంతమందికి ఆత్మ జ్ఞానం లేకపోవచ్చు. అయినా కొంతమంది దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది. ఎవరికైతే కృతజ్ఞత భావం ఉంటుందో, వాళ్ళ దగ్గర కూడా లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. డబ్బున్న వాళ్ళు ఉన్నారనుకోండి, చాలా ధనవంతులుంటే వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉందేమో అనుకుంటారేమో. కాదు. లక్ష్మీదేవి అంటే శక్తి. డబ్బున్నా సరే ఖర్చు పెట్టలేరు. డబ్బున్నా సరే ఆరోగ్యంగా ఉండలేరు. డబ్బున్నా సరే తినలేరు. ఆ డబ్బు ఒకటే కాదు ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విద్యాలక్ష్మి, ధైర్యలక్ష్మి. లక్ష్మీదేవి అంటే ఒక సమగ్ర శక్తి స్వరూపము. ఎన్నో రకాల శక్తుల కలయిక లక్ష్మీదేవి. కాబట్టి ఎవరి దగ్గరైతే ఆ కృతజ్ఞతా భావం ఉంటుందో, వాళ్ళ దగ్గర మరింతగా ఉన్నవారికి మరింతగా వస్తుంది. లేని వారికి ఉన్నదంతా ఇంకా పోతుందంటారనమాట. ఏంటంటే, ఏముంది కృతజ్ఞతా భావం ఉన్న వాళ్ళ దగ్గరికి మరింతగా లక్ష్మీదేవి వస్తుంది. ఎవరి దగ్గరైతే ఆ కృతజ్ఞతా భావం ఉండదో, వాళ్ళ దగ్గర నుంచి ఉన్న ధనం కూడా, ఉన్న సంపద, శక్తి కూడా వెళ్ళిపోతుంది. అదండి లక్ష్మీదేవి. ఎక్స్‌క్యూజ్ మీ. సో, అది లక్ష్మీదేవి అంటే శక్తి. ఎన్నో రకాల శక్తులు మనకి కావాలి. ఆ శక్తి స్వరూపిణి లక్ష్మీదేవి, ఆ లక్ష్మీదేవి వరించేది నారాయణుణ్ణి, ఆత్మజ్ఞానం కలిగిన వారిని. అలాగే లక్ష్మీదేవి ఏం చేస్తారు? మీరు చూడండి అందరం చూస్తాం కదా! లక్ష్మీదేవి నారాయణులకి ఏం చేస్తా ఉంటారు? పాదాలు ఒత్తుతూ ఉంటారు. అంటే పాదాలు ఒత్తడం అంటే ఏంటి? సేవ. లక్ష్మీదేవి యొక్క సార్థకత ఏంటంటే సేవ. మనందరం అనుకుంటాం లక్ష్మీదేవి అంటే డబ్బు, సంపద, భోగభాగ్యాలు, ఐశ్వర్యాలు అని. కానీ లక్ష్మీదేవి అంటే ఆ భోగభోగ్యాల, ఐశ్వర్యాల శక్తే. కానీ దానికి సార్థకత ఏంటంటే సేవ. లక్ష్మీదేవి అంటే సేవ. ఎంతో చక్కగా వివరించారు దీన్ని మనకి లాస్ట్ టైమ్ పత్రి సార్ మహిళా ధ్యాన చక్రంలో. లక్ష్మీదేవి అంటే సేవ అని. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బాగా సంగీతం వచ్చనుకోండి. సంగీతం అనేది నాకు విద్యాలక్ష్మి. నాకు దగ్గరున్న విద్య అనుకుందాం. ఆ సంగీతానికి సార్థకత ఏంటి? నేను బాత్రూమ్‌లో తలుపేసుకొని పాడుకున్నాననుకోండి. దానికి సార్థకత? లేదంటే నాకు బాగా సంగీతం వచ్చు కాబట్టి, నేను అందరికీ పాడి వినిపిచ్చి, అందరిని నా సంగీతం ద్వారా వాళ్ళని అలరించి సేవిస్తే అప్పుడు సార్థకత దానికి. సేవలోనే సార్థకత. మీకు విద్య వచ్చు. ఆ విద్యని నలుగురికి పంచి సేవ చేసినప్పుడు దానికి సార్థకత. మీకు డబ్బుంది. ఆ డబ్బుని ఉపయోగించి నలుగురిని సేవ చేసినప్పుడు అప్పుడు సార్థకత. లక్ష్మీదేవి అంటే సేవ చేసే తత్వం, సేవా గుణం. మనం ఎంత సేవ చేస్తామో అంతగా మనం లక్ష్మీదేవిగా విలసిల్లుతాము. మరి ఈ లక్ష్మీదేవి యొక్క శక్తి ఎక్కువగా ఎవరికి సొంతం అంటే అండి స్త్రీలందరికీ సొంతం. లక్ష్మి అంటే ఒక క్రియేషన్ సంపద యొక్క క్రియేషన్ అన్నమాట. లక్ష్మీదేవి అంటారు. కొన్ని సంపదలన్నీ ఎక్కడి నుంచొస్తాయి? మనకి భూమిలోంచే కదా సంపదలన్నీ వస్తాయి. ఈ సృష్టిలోంచే కదా సంపదలన్నీ వస్తాయి. సృష్టి తల్లి, భూమాత అంటారు. అంటే వాళ్ళను కూడా ఒక ఫెమినైన్ ఎనర్జీతో పోల్చారు. అంటే లక్ష్మీదేవి అనే శక్తి ఎక్కువగా ఎవరిలో ఉంటుందంటే స్త్రీలలో ఉంటుంది. ఈ వరలక్ష్మి వ్రతం అనేది ఎందుకు అంటే మనలోనే ఉన్న ఆ శక్తిని మనం గుర్తు చేసుకోవాలి. ఆ మనలో ఉన్న ఆ శక్తిని ఆ క్షీర సముద్రంలోకి మన మనసు లోపలికి వెళ్లి, ధ్యానం ద్వారా అంతర్ముఖమయ్యి, మన మనసుని చిలికి, అందులోంచి ఆ మనసు లోపల నుంచి స్వచ్ఛంగా, విశాలంగా చేసుకున్న ఆ మనసు లోతుల్లోంచి ఆ శక్తిని ఆవిష్కరించుకోవాలి, ఉత్తేజం చేసుకోవాలి, ఆవాహన చేసుకోవాలి, సాధన చెయ్యాలి అని మనం గుర్తు చేసుకోవడం కోసమే ఈ వరలక్ష్మి వ్రతం అనేది. మనం అది తెలుసుకోకుండా కేవలం వ్రతం చేసి ఊరుకున్నాం అనుకోండి. వ్రతం చెయ్యకపోయినా పర్లేదు. ఈ జ్ఞానం తెలుసుకుంటే చాలు. జ్ఞానం తెలుసుకొని ఆ జ్ఞానాన్ని ఆచరించాలి. మన దగ్గరున్న శక్తిని మరింతగా పెంచుకోవాలి. ఆ ఉన్న శక్తిని మరింతగా పంచుకొని సేవ చేయాలి. అదే ఆ లక్ష్మీదేవి యొక్క సార్థకత. కాబట్టి లక్ష్మీదేవి అంటే
మన క్షీర సముద్ర రాజతనయ, మన మనసు అనే మన సముద్రాన్ని, క్షీర సముద్రాన్ని స్వచ్ఛంగా, విశాలంగా చేసుకొని ఆ మనసు లోతుల్లోకి వెళ్ళినప్పుడు ధ్యాన సాధన ద్వారా అక్కడి నుంచి ఆ లక్ష్మీదేవి అనే శక్తి ఉద్భవిస్తుంది. లక్ష్మీదేవి నారాయణుడిని వరిస్తుంది. అంటే ఆత్మ జ్ఞానుల దగ్గర ఉంటుంది లక్ష్మీదేవి. అలాగే లక్ష్మీదేవి యొక్క సార్థకత ఏంటి? ఆత్మజ్ఞానుల దగ్గర ఉన్న ఆ విద్యాలక్ష్మి గాని, ఆ శక్తి సామర్థ్యాలు గాని, సంకల్ప శక్తి గాని, ఎన్నో రకాల శక్తుల రూపంలో ఉన్న ఆ లక్ష్మీదేవి యొక్క శక్తికి సార్థకత ఏమిటంటే, మనం సేవ చేసినప్పుడే. ఎప్పుడైతే మనం చక్కగా నిస్వార్థ సేవ చేస్తామో, అప్పుడే ఆ లక్ష్మీ తత్వం యొక్క, లక్ష్మీదేవి యొక్క శక్తి యొక్క సార్థకత. అది ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనం ఇక్కడ ఎవరైతే ఈ ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నారో వాళ్ళందరి అనుభవాలు కూడా విందాం. చక్కగా ఎంతో మంది లక్ష్మీ స్వరూపులు ఈరోజు మనకి మన ప్లాట్‌ఫార్మ్‌లో మనతో పాటు ఉన్నారు. వాళ్ళందరి దగ్గర నుంచి కూడా వాళ్ళ అనుభవ జ్ఞానాన్ని తెలుసుకుందాం. ఓకే. ఓవర్ టు హిమ గారు. హిమ గారు నుంచి వచ్చారు ఈరోజు ఈ ప్లాట్‌ఫార్మ్‌కి. నేను న్యూ జెర్సీ నుంచి మాట్లాడుతున్నాను. హిమ గారి ద్వారా ఈరోజు కొంత జ్ఞానాన్ని తెలుసుకుందాం. నమస్తే, అందరికీ నమస్తే. శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అందరికి. నా పేరు హిమ, నేను డాలస్ లో ఉంటాను. అసలు ఈ మెడిటేషన్ అనేది నా జీవితాన్ని చాలా మార్చేసింది. ఎలా మార్చింది అనేది నేను చెప్పబోతున్నాను. అంతకంటే ముందు నేను ఫార్మసిస్ట్ ని, ఒక మందుల షాప్ లో పనిచేసే ఒక ఫార్మసిస్ట్ ని, హాస్పిటల్ కి అటాచ్ అయిన ఫార్మసీలో పనిచేస్తుండే. సో అక్కడ నాకు ఒక మనిషి పుట్టడము, చావడము అన్ని చూస్తుండే దాని కల్లారా. అప్పుడు నాకు ఏం అర్థమయ్యేది కాదు. ఒక మనిషి చనిపోతుండే, నేను బాధపడుతుండే అయ్యో ఏంటి అని. దాని తర్వాత ఆ మనుషులు మందులకు ఎలా అలవాటు అవుతారంటే, మనం ఒక రోజు ఆ మందు లేదమ్మా రేపు వస్తుందని అంటే వాళ్ళు అనే కూర్చొని నాకు ఇప్పుడు తెప్పియాలి అనే స్టేజ్ లో ఉంటారనమాట. అంత అలవాటు అయిపోయి ఉన్నారనమాట అంత మనుషులను చూసిన. కానీ వాళ్ళ లోపల ఉన్న ఆలోచనే వాళ్ళని డిజీజ్ కలగజేస్తుందని అనే సంగతి నాకు అప్పుడు తెలియదు అనమాట. దాని తర్వాత ఏమైంది, నేను మ్యారేజ్ చేసుకొని వచ్చాను, యుఎస్ కి వచ్చాను. మ్యారేజ్ చేసుకున్నాక నాకు మా హస్బెండ్ మెడిటేషన్ చేస్తాడని తెలియదు. మళ్ళీ అది కాక ఆయన వెజిటేరియన్ అని అంతకన్నా తెలియదు. నేనేమో నా ఫస్ట్ సంబంధం ఎందుకు రిజెక్ట్ చేసిన అంటే, వాళ్ళు వెజిటేరియన్స్ అంట, మాకు అది ఇష్టం లేదని ఎవరైనా తినాలి కదా అని అనుకునే స్టేజ్ లో ఉన్నదాన్ని అనమాట. నేను తినాలి కదా, తినకుండా వాళ్ళని నేను ఎందుకు చేసుకుంటానని చేసుకోలేదు. చివరిగా ఏమైంది, అలాంటి వాళ్ళే నాకు తగిలిండ్రు అనమాట. అది కూడా నాకు తెలియకుండానే. దాని తర్వాత ఒక రోజు మా హస్బెండ్ మా ఇంటికి వచ్చినప్పుడు మా మమ్మీ నాన్ వెజ్ చేస్తే ఆయన ఉండి నేను తినను అని అంటే అప్పుడు తెలిసింది నాకు ఆయన వెజిటేరియన్ అన్నారు. అయితే చూడండి, మనము ఎప్పుడైతే మనం రెడీగా ఉండి మన లోపల మన స్పిరిచువాలిటీ అనేది నాకు ఈ సమయంలో ఇది రావాలి అని అన్నప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్ మనకి జరుగుతాయి. మనం దానికి అనుగుణంగా వెళ్తూ ఉండాలన్నమాట. సో నేను యాక్సెప్ట్ చేసిన. దాని తర్వాత ఈయన నన్ను వీళ్ళ ఫ్యామిలీ గానీ ఈయన గానీ అన్కండిషనల్ లవ్ ఇవ్వడం మొదలు పెట్టిరు అనమాట. ఏమి ఇట్లా ఫ్రీడమ్ లేనట్టు ఏం చేయలేదు. ప్రతి క్షణం ఫ్రీడమ్ ఇచ్చిండ్రు, అన్ని చేసిండ్రు. సో నేను అనుకున్నా ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. అసలు ప్రపంచంలో ఎవరైనా ఏదో ఒక విషయంకి ఏదో ఒకటి అంటారు కదా. ఈవెన్ ఏదైనా కింద పడినా కూడా పోనీ లేముంది తుడిస్తే అయిపోతుంది అని అనేసి అనే టైప్. అదే మా మమ్మీ ఎందుకు పడేసినావు అని కూడా అంటారు కదా, అలా కూడా అన్నారు అనమాట. సో ఏంటి వీళ్ళు కొంచెం డిఫరెంట్ గా ఉన్నారు ఎందుకు అని చూస్తే దాని తర్వాత ఏమర్థమైంది అంటే, వీళ్ళు మెడిటేషన్ చేస్తారన్నమాట, ధ్యానం చేస్తారన్నమాట. ధ్యానం అంటే ఏదో మనకు తెలియదు. మనం ఎప్పుడు హ్యాపీగా ఉండడం ఒకటే తెలుసు. సేవ చేస్తుండే, నేను ఎందుకు చేస్తుండేనో నాకు తెలియదు కానీ చేస్తుండే. ఆనందంగా ఉంటుండే, ఎందుకు ఆనందంగా ఉన్నానో తెలియదు కానీ ఉంటుండే అలా. సో మెడిటేషన్ లోకి వచ్చాక దాని విలువ తెలిసిందనమాట. ఎందుకు ఆనందంగా ఉంటున్నాం మనం, ఆనందంగా ఉండవలసిన పని ఎందుకు ఉంది, ఎందుకు ఆనందంగా ఉంటున్నాను. అలాగే నేను ఎందుకు ఈ ఫ్యామిలీనే ఎందుకు ఎంచుకున్నాను, ఈయననే నా హస్బెండ్ లాగా ఎందుకు వచ్చిండు, అవన్నిటికీ సమాధానాలు నాకు మెడిటేషన్ ద్వారానే తెలిసినాయి. తర్వాత నేను అంతకంటే ముందు సేవ చేస్తుండే కదా, అప్పుడు ఎందుకో చేస్తుండే అని అనుకున్నా. ఇప్పుడు నాకు ఎందుకు నేను చేస్తున్నాను, ఎందుకు చెయ్యాలి, ఇంకా నేను ముందు ఏమేమి చెయ్యాలి అనే అన్ని దానికి క్లారిటీ అనేది వచ్చింది. ఇప్పుడు అదే కాక ఒక మనిషి అంటే దాని లోపల ఆత్మ ఉంటదని అనే జ్ఞానం వచ్చింది అనమాట. అంతకంటే ముందు మనుషులు అంటే మనుషులు వాళ్ళని ఏమన్నా అంటే వాళ్ళు ఫీల్ అవుతారు అన్ని వారికే తెలుసు, కానీ ఒక ఆత్మ ఉంటది లోపల అనే విషయము మాత్రం తెలియలేదన్నమాట నాకు. ఆత్మలు ఉంటే అని అన్నా కానీ అది వేరే దయ్యం ఆత్మలు అటువంటివి తెలుసు, కానీ ఇట్లా మనుషులకు ఉండే ఆత్మలు అని తెలియదు. దాని తర్వాత
ఒక ఒక బేబీని మనం తీసుకొని వచ్చేటప్పుడు ఒక ఆత్మ అనేది అందులోకి ఎంటర్ అవుతుంది. అంటే ఒక బేబీ ఒక చాలా విలువైనది. అది చిన్నది కాదు. ఎంతో పెద్ద ఆత్మ మన లోపల వచ్చి ఉంటది. కాబట్టి మన రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ మదర్ ఏంటి అనేది తెలుసుకున్నాకనే మనం పిల్లల్ని అనాలన్న విషయము నాకు పత్రి సార్ మనకి న్యూ జెర్సీలో వచ్చినప్పుడు చెప్పినుండనమాట. అది నాకు చాలా టచ్ అయింది. ఓకే. మనం జ్ఞానం తెలుసుకోవాలి. ఒక బేబీని మనం ఇన్వైట్ చేస్తున్నాము అనంటే మన లోపల అన్ని ఇప్పుడు ఎవరైనా చుట్టాలని ఇన్వైట్ చేస్తే మనం వాళ్ళకి అన్ని సెట్టింగ్ చేస్తాం కదా! ఇంట్లో. అదే విధంగా మన 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 బాడీతో పాటు ఇప్పుడు ఆయన శాకాహారి. నేను నాన్ వెజిటేరియన్ అయితే ఆ బేబీకి నేనేదో తప్పు చేస్తున్నట్టే కదా! ఆ బేబీ మంచి ఉన్నత బేబీ అయినుంటది. నా దగ్గరకొచ్చి నేను నాన్ వెజ్ తింటే బాగుండదనని నేను కూడా శాకాహారిగా మారడం మొదలుపెట్టాను. ఇంకా అలా ప్రతి క్షణం నా లైఫ్‌లో నా ఓన్ రియాలిటీని నేను క్రియేట్ చేసుకుంటూ వస్తున్నానన్నమాట. ఈ మెడిటేషన్ అనేది నాకు చాలా హెల్ప్ చేసింది. ఒక మనిషిని నువ్వు మనిషివి అని తెలుసుకునేటట్లా చేసిందన్నమాట. అంతకంటే ముందు నేను చేస్తుండే గానీ ఎందుకో తెలీదు. ఆ ఎందుకు అనే ఆన్సర్స్ అన్నిటికి మెడిటేషన్ అనేది ఆన్సర్ ఇచ్చిందన్నమాట. అది నా జీవితం. ఇంకా ముందు చాలా ఉంటది ఫ్యూచర్‌లో. ఇప్పటి వరకైతే ఈడి వరకే ఎండ్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ హిమ. ఎంత క్యూట్‌గా ఎంత బాగా చెప్పారంటే అసల మీది మీ ఎక్స్‌పీరియన్స్ లక్ష్మీదేవి వచ్చి మాట్లాడింది ఇక్కడ అసల. ఎంత బాగా చెప్పారు నిజంగా. మీరు అన్నారు కదా! నాకు తెలియకపోయుండే మెడిటేటర్ అని చెప్పి. కానీ ఆ! తెలుసుకొని వచ్చిన తర్వాత మీరు ఎంత ఆనందంగా ఉన్నారు? మనం అనుకుంటాం కదా! అవును. ఇంతవరకు హ్మ్. పిల్లలకి పెళ్లి చేయాలంటే ఎన్ని ఆస్తులున్నాయి? ఎంత సాలరీ వస్తది? ఆ! చూస్తారు. కానీ అవును. పూర్వం ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలంటే గొప్ప యోగి ఎవరున్నారు? హ్మ్. గొప్ప అర్హత ఉన్న యోగి, గొప్ప జ్ఞాని ఎవరున్నారు అని చూసి చేసేవారట. ఓహ్! పూర్వం ఇదివరకు ఋషుల కాలంలో, మునుల కాలంలోకి వెళ్తే మన పురాణాల్లో హ్మ్. ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలంటే గొప్ప యోగి, ముని ఎక్కడున్నారో చూసి ఎందుకంటే ఆ అమ్మాయి ద్వారా, ఆ ఇద్దరి ద్వారా గొప్ప ఆత్మ జన్మించాలంటే ఆ! వెళ్ళిన చోట అన్‌కండీషనల్ లవ్ పొంది సుఖంగా ఉండాలంటే ఎవరిని చేసుకుంటే ఉంటారు? ఒక మంచి ఆత్మజ్ఞానం. మంచి మెడిటేటర్‌ని చేసుకుంటే ఉంటారు. అంత సుఖంగా హ్మ్. అందుకని అలా చూసేవారు. అది మనం అజ్ఞానంలో పడి మెల్లమెల్లగా రోజులు గడిచేసరికి ఏమైపోయిందంటే ఇంక పూర్తిగా అది మర్చిపోయి ఎంత హ్మ్. సంపాదించారు? ఒక్కడే అబ్బాయి ఉన్నాడా? ఎంత అన్నదమ్ములు లేరా? అత్తమామ ఆ! లేరా? ఆస్తులెన్ని. చేసామా? ఆస్తున్నదా లేదా? ఇలా ఆ! అయిపోయిందనమాట. యాక్చువల్‌గా మనం అంతా ఆత్మజ్ఞానం పొందాలి. మన పిల్లల్ని కూడా చక్కగా ఆత్మజ్ఞానుల్ని వెతికి వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తే ఇప్పుడు మీరెంత ఆనందంగా ఉన్నారో వాళ్ళందరూ చాలా. వచ్చారు. యెస్ అండి. అండ్ థాంక్ యూ సో మచ్. మీరు మాకు ఎంతో ఎవ్రీ మంత్ మాకు ఆ సెషన్స్ పెట్టి చాలా జ్ఞానాన్ని ఇచ్చారు. నేను ఇప్పుడు మీరు చెప్పినయన్నీ నేను ఇక్కడ వాళ్ళకి చెప్తా ఉంటానన్నమాట. అందరికి అసలు మేము మా మా ఇద్దరి మాటలకించి దేవి గారి దగ్గర అని మేము ఎన్నో సార్లు చెప్తామన్నమాట. ఎందుకంటే మీరు చాలా బాగా చెప్తారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరు చాలా జ్ఞానం ఇచ్చిర్రు మాకు. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి. ఇప్పుడు ఓవర్ టు ఉషా గారు. ఉషా గారు న్యూ జెర్సీలో ఉంటారు. మనెలాలో ఉంటారు. చాలా అద్భుతమైన లక్ష్మీ స్వరూపం ఆవిడ. ధ్యాన యోగి. ఎంతో డెడికేషన్‌తో చాలా అద్భుతంగా చేస్తారు. నేను చేసే ప్రతి వర్క్‌లోనూ ఆవిడ 100% నేనున్నానక్కడ. నాకేదన్నా చెప్పండి అని రెడీగా ఉండి చేస్తారు. సో, ఉషా గారి జర్నీ ఈరోజు కార్‌లో ట్రావెల్ చేస్తున్నారు. అయినా సరే మనకి తను అటెండెన్స్ ఇచ్చారు. ఉషా గారు ప్లీజ్ మీ జర్నీ గురించి మీరు చెప్పండి. అందరికీ నమస్కారం. నేను న్యూ జెర్సీ మనాలపల్లిలో ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆది గురువు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్‌ని నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. నా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. అలాగే నేను మొదలుపెట్టింది నాకు ధ్యానం అంటే ఏంటి? అసలు ఏంటి అనేది నాకు ఒక 4 నెలల క్రితమే తెలిసింది. ఎందుకంటే నేను నే ఆహ్, ఏదో యాహ్! చెప్పండి. ఓకే. ఓకే. నేను ధ్యానం మొదలుపెట్టి 4 నెలలయిందండి. నేను అసల నాకు ఏదో తెలుసుకోవాలనే తపన, నేనేంటి? అసలెందుకు జన్మ తీసుకున్నాను? అసలు ఏ పర్పసు?
ఎందుకు వచ్చాను ఏంటి అనేది నాకు చాలా కోరికగా ఉండేది ఫస్ట్. సో నేను దీంతో పాటు నాకు అమ్మాయిలు ఇద్దరు కాలేజీలో ఉన్నారు ఇప్పుడు ఇద్దరు. సో వాళ్ళు నేను ప్రాపర్ లో మంచి పిల్లలుగా అలా ఉండేది. దాని తర్వాత నేను అమెరికా వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరు ఉండేవారు కాదు. నేను ఏం చేయాలో నాకు అర్థం అయ్యేది కాదు. సో నాకు అప్పుడు నేను ఫస్ట్ బేబీ సిట్టింగ్ స్టార్ట్ చేశానండి. చేసి ఎలా అంటే వాళ్ళు పసిపిల్లలు దేవుడితో సమానం అనే ఉద్దేశంతో నేను పిల్లల్ని చాలా ప్రేమగా చూడటం, అన్ని చేయడం కాదు, ఇది కాదు ఇంకోటి ఏదో చేయాలి, పిల్లల్ని పెంచాను అయ్యింది అని చెప్పి మళ్ళీ అమెరికాలో నేను వృద్ధాశ్రమంలో పని చేయాలి అనే కోరిక మొదలైంది నాకు. పెద్దవాళ్ళకి సేవ చేస్తే వాళ్ళ జ్ఞానం నాకు ఎంతో కొంత వస్తది, దేవుడు నాకు ఏదో ఒక మార్గం చూపిస్తాడు అనే 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 వేలో ఉండేదాన్ని. సో అలాగే నేను చాలా డెడికేటెడ్ గా అనుకునేదాన్ని. నిజంగా యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అనేది నాకు ఇప్పుడు తెలుస్తుంది. పదాలు ఇప్పుడు విన్నాను నేను. కానీ నిజంగా నాకు అది దాని మీనింగ్ తెలియక ముందే నేను ఏదైతే సంకల్పం తీసుకున్నానో అది డెఫినెట్ గా అది ఎంత కోరిక అలా ఎలా ఉందో నేను నిజంగా మా ఇంటికి ఓన్లీ 1/2 కిలోమీటర్ దూరంలో మాత్రమే నాకు అడల్ట్ మెడికల్ డే కేర్ సెంటర్ దొరికింది. అక్కడకెళ్ళి నేను అప్లై చేశాను జాబ్. ఒకసారి చేస్తే ఇప్పుడు వేకెన్సీ లేదన్నారు. నో ప్రాబ్లమ్ అని నేను అట్లాగే వెయిట్ చేశాను. తర్వాత కాల్ వచ్చింది. అడల్ట్ మెడికల్ డే కేర్ లో నేను సర్వీస్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఇప్పటికి నేను 4.5 years నుంచి నేను అక్కడ వర్క్ చేస్తున్నాను. సో వాళ్ళతో మాట్లాడుతుంటే నాకు ఎంతో జ్ఞానం, ఎంతో అసలు వాళ్ళందరూ నార్త్ ఇండియన్స్, నాకు హిందీ కూడా రాదు. కానీ నేను చాలా నవ్వు అనేది చూసి వాళ్ళకి ఇంకా నాకు తెలియకపోయినా నాకు ఏదో నేర్పించాలని వాళ్ళు చాలా కోఆపరేట్ చేసి నాకు చాలా మోటివేట్ చేసి నన్ను వాళ్ళ కూతురులాగా చూసుకుంటూ నేను వాళ్ళ ఫీలింగ్స్ ని, వాళ్ళ ఎమోషన్స్ ని, ఎంత మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్ ఉండేవారు అక్కడ. సో నేను దేవుడికి సేవ చేస్తున్నాను అనే ఒకే ఒక ఫీలింగ్ తో ఉండి నేను వాళ్ళకి అన్నం తినిపించడం, బాత్రూమ్ చూడటం అన్ని ఇట్లా చేశాను అనమాట. సో వాళ్ళందరినీ నేను సొంత బిడ్డల్లాగా నా మనసులోనే అనుకుంటూ నేను రాముడికి రామ రామ అనుకుంటూ నాకు ఇంకా ఏమీ తెలియదు, అప్పుడు జ్ఞానం తెలియదు, ఏమీ తెలియదు, అలా చేస్తూ ఉన్నాను. సో నాకు కానీ ఏదో తృప్తి లేదు, ఇంకా ఏదో ఏదో చెయ్యాలి అనే అనే బలమైన మనసులో ఏదో వేదన, దిగులు, ఏదో చెయ్యాలి, నేను ఇంకా ఏదో చెయ్యాలి, ఏం చేయాలి, ఇది కాదు అని అనిపిస్తుందండి. ఇప్పటికీ నాకు ఇంకా క్లారిటీ లేదు. ఎప్పుడైతే నేను వీడియోస్ చూడడం స్టార్ట్ చేసానో జస్ట్ నాకు ఈ మన పిఎన్సిని నేను యూట్యూబ్ లో వీడియోస్ సెర్చ్ చేస్తుంటే ఎంతసేపు రమణ మహర్షి ఇలాంటివి వింటూ ఉండేదాన్ని అనమాట. ఏదైనా స్పిరిచువల్ యూట్యూబ్ లో వింటూ ఉండేదాన్ని. అలా ఒక రోజు నాకు పిఎన్సిది కనిపించింది. అది డాక్టర్ న్యూటన్ గారు అది పాస్ట్ లైఫ్ రిగ్రెషన్స్ ది నవకాంత్ గారితో ఏదో ఇంటర్వ్యూ చేస్తున్నారు. అది విన్నాను. ఇది నిజమా అని అసలు అదొక ఇంకా నేను ఎక్కడికో ట్రాన్స్ లోకి వెళ్ళిపోయినట్టు అయిపోయింది. సో అప్పుడు మొత్తం అన్ని సెర్చ్ చేసి ఆ వీడియోలన్నీ చూడడం మొదలు పెట్టాను. అప్పటి నుంచి నేను ఈ పిఎన్సి ఏ ప్రోగ్రామ్ వచ్చినా వదలకుండా వాచ్ చేస్తూ ఉన్నాను. సో ఇది ఇలా ఉండగా నేను ఈ పిఎన్సి ఆన్లైన్ ఇప్పుడు క్వారంటైన్ వచ్చినప్పుడు ఏదైతే అయ్యిందో ఇవి చూస్తూ ఉండగా ఒకసారి దేవి గారి ప్రోగ్రాము నేను యూట్యూబ్ లో చూశాను. చూస్తే అసలు నేను షాక్ అయ్యాను. ఇదేంటి న్యూ జెర్సీలో ఉన్నారు, నాకు ఇలాంటి గురువు కావాలి. నేను మన క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకి ఫోన్లు చేసి అందరికి నాకు న్యూ జెర్సీలో ఎవరైనా ఉంటే చెప్పరా అండి, నేను రోజు ఇంటరాక్ట్ అయ్యేలాగా అంటే ఇంకా ఎవరు తెలియదండి, మీరు సాధన చెయ్యండి, మెడిటేషన్ చెయ్యండి అని చెప్పేవారు. సో నేను మెడిటేషన్ అలా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత శ్వాస మీద ధ్యాస ఇవన్నీ అంతవరకునే నాకు తెలుసు. చేస్తూ ఉండగా నేను పత్రి గారిని తలుచుకుని ఒకటే అనుకున్నాను, నేను 40 రోజులు ధ్యానం చేసిన వెంటనే నాకు ఒక గురువు కావాలి, నన్ను నడిపించే గురువు నాకు దగ్గరలో, నాకు కన్ఫ్యూజన్ ఎక్కువ, క్లారిటీ తక్కువ అనే ఫీలింగ్ నాకు ఎక్కువ ఉంది. సో నాకు ఏదైనా క్లారిటీగా చెప్తే ఈ వేలో నువ్వు వెళ్ళు అంటే నేను వెళ్ళగలుగుతాను, ఎందుకంటే నాకు ఈ జ్ఞానం లేదు కాబట్టి అని నేను అనుకుంటున్నాను. సో అట్లా కావాలి అనుకున్నాను. వెంటనే నాకు 40 days అయ్యేలోపు మెడిటేషన్ అనుకున్న వెంటనే దేవి గారు ఒక రోజు నాకు యూట్యూబ్ వీడియోలో చూస్తుండగా దొరికారు. సో అంతే ఇమీడియట్ గా అప్పుడు రంజిత్ గారి దగ్గర ఫోన్ చేసి ఏదైనా బుక్స్ కావాల్సిన ఏం కావాల్సిన రంజిత్ గారిని
సంప్రదించమని చెప్తే ఆయనకి ఫోన్ చేసి నేను ఒక 4 రోజుల వరకు ఆయన దొరకలేదు రంజిత్ గారు. ఎప్పుడు ఎంగేజ్ లోనే ఉండేది. అలా ఆయన కాల్ దొరికినప్పుడు ఆయన్ని అడిగి దేవి గారిని పట్టుకున్నాను. సో దేవి గారితో మాట్లాడుతూ ఉంటే ఇంకా అసలు నాకు ఎంతో ఆనందం, తృప్తి. ఇమ్మీడియేట్ గా ఏ చిన్న డౌట్ వచ్చినా నేను దేవి గారికి ఫోన్ చేసి నా మనసు ఇలా ఉంది, ఏం చేయాలి, నేను ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, ఇలా టిప్స్ అడిగి తీసుకుంటూ మా అమ్మాయిలిద్దరిని కూడా మెడిటేషన్ లో జాయిన్ చేశాను దేవి గారి దగ్గర. సో అదండి నా జర్నీ. వండర్ఫుల్ వండర్ఫుల్. అసలు ఉషా గారు, మీరు అసలు మీ మీ జర్నీ అంతా వింటుంటే నాకు మా ఓన్ మదర్ జర్నీ నాకు గుర్తొస్తుంది. మా మదర్ అలాగే ఏదో ఉంది, ఏదో తెలుసుకోవాలి అనే తపన. మీరు ఎలా అయితే పిల్లల్ని పెంచి తర్వాత ఇది కాదు ఇంకా నేను ఏదో చెయ్యాలని మళ్ళీ సేవ చేసి ఆ సేవలో కూడా తృప్తి లేక అసలు నేను ఎందుకు తెలుసుకోవాలని ఎలా అయితే మీరు ఆ తపన ఉందో, మా మదర్ మా చిన్నప్పటి నుంచి అలాగే నెలకొనేవారు అనమాట. వెతుకుతూ ఉండేవారు, ఏదో సత్యం తెలుసుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకోవాలని. అలా వెతికి రకరకాల వాస్తు గురించి తెలుసుకుని, రుద్రాక్షల గురించి తెలుసుకుని, పూజలు వ్రతాల గురించి తెలుసుకుని, జపాలు తీసుకుని, మంత్రాలు చేసి అలా రకరకాలుగా ఎన్ని చేసినా ఆవిడకి తృప్తి లేదనమాట. ఆ ఒక్కసారి గురువు గారిది ముక్తి మార్గం అనే ఒక క్యాసెట్ ఉంది. అప్పట్లో మా చిన్నప్పుడు సిడీస్ కూడా లేవు, క్యాసెట్ వచ్చింది. ఆ క్యాసెట్ విన్నారు. మేమంతా ఫ్యామిలీ అంతా, నేను మా బ్రదరు మా అమ్మగారు అందరం పెట్టుకొని విన్నాం అనమాట. ఎప్పుడైతే విన్నారో అప్పటితో ఆవిడ సెర్చ్ ఆగిపోయింది అనమాట. మీరు ఎప్పుడైతే సారి చూసిన తర్వాత ఎలాగైతే మీరు ఒక కన్క్లూజన్ కి వచ్చారో ఇదే నాకు కావాల్సింది అని చెప్పి, మీకే కాదు మొత్తం అందరి సెర్చ్ ఇక్కడే ఆగాలి. ఎందుకంటే మనకి ఏదైతే లక్ష్మీదేవి శక్తి అనుకున్నామో, లేకుంటే ఆత్మశక్తి ఏదైనా కానివ్వండి, ఎక్కడ దొరుకుతుంది అంటే మనకి ధ్యానంలోనే దొరుకుతాయి అన్నమాట. అన్ని ప్రశ్నలు ఆన్సర్స్ అన్ని ఇక్కడే దొరుకుతాయి. సో మీ తపన అలాగా కొనసాగి ఇక్కడికి వచ్చి నాకు ఏదో చెయ్యాలనే తపనండి. మనం వచ్చిన భూమి మీదకి జన్మ తీసుకున్నాము, 10 మందికి అట్లీస్ట్ నలుగురికైనా మనం ఏదో సేవ చెయ్యాలి, ఏదో చెయ్యాలి, వాళ్ళకి ఏదో తెలియచేయాలి. అది ఏంటనేది నాకు క్లారిటీ లేదు. ఏదో చెయ్యాలి అనేది మాత్రం బాగా ఉందండి. అది ఏదో చెయ్యాలి అని, సేవ చెయ్యాలి అని ఉన్నారు చూసారా, ఆ చెయ్యి అనే తత్వమే లక్ష్మీదేవి. ఈ రోజు శ్రావణ శుక్రవారం సందర్భంలో మీకు చెప్పేది ఏంటంటే, మీరు ప్రతిసారి మాట్లాడినప్పుడల్లా నాకు సేవ చేయాలని ఉంది, సేవ చేయాలని ఉంది. ఎంతో అద్భుతంగా లక్ష్మీదేవి శక్తి మీలో ప్రవహిస్తుంది. లేకపోతే ఆ సేవ చెయ్యాలి, నిస్వార్థ సేవ చెయ్యాలి అనే కోరిక మన లోపల పుట్టదనమాట. మనం అనుకుంటారు బోళ్ళంతా డబ్బుంటే లక్ష్మీదేవి ఏమో కాదు. లక్ష్మీదేవి అంటే సేవ. ఎక్కడైతే ఇప్పుడు పత్రిక ఆయన గురువు గారు ఆయనకున్న జాబ్ కూడా విడిచిపెట్టేసి ఆయన ఏంటంటే సేవ చేయడం మొదలు పెట్టారు. ఎంత నిర్వహించింది చూడండి, ఎన్ని షాపులో ఎంతమంది మాస్టర్స్, కొన్ని లక్షల కోట్ల మంది ధ్యానులు, సెంటర్స్, ఎంత వర్క్ జరుగుతుంది. ఎక్కడ సేవ ఉందో అక్కడ లక్ష్మీదేవి వస్తుంది. ఆ లక్ష్మీదేవి సార్థకతే సేవ. అదే చాలా చాలా బాగుందండి. ఓవర్ టు మృదులా గారు ఫ్రమ్ న్యూ జెర్సీ, సీనియర్ మెడిటేటర్. చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ధ్యాన కుటుంబం, ఎంతో సేవ చేస్తున్నారు. వాళ్ళ ఫాదర్ అంతా కూడా బ్యాక్ ఇన్ ఇండియా. ఆయన ఆధ్యాత్మిక పెంపకంలో పెరిగారు. చిన్నప్పటి నుంచి సేవలో ఉన్నారు వాళ్ళ కుటుంబం అంతా. ఇక్కడ న్యూ జెర్సీలో నేను చేసే ప్రతి ప్రోగ్రామ్ కి కూడా ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది, ఫస్ట్ ఆన్సర్ ఇచ్చేది. ఈవెన్ ప్రతి ధ్యానం క్లాస్ లో కూడా ఫస్ట్ లాగిన్ అయ్యేది మృదుల. ఈ రోజు మృదుల గారు వినాలని నాకు చాలా ఆశగా ఉంది. సో ఓవర్ టు మృదుల గారు. నమస్కారం అండి, నా పేరు మృదుల, నేను న్యూ జెర్సీలో ఉంటున్నాను. మెడిటేషన్ అనేది ఫస్ట్ ఇనిషియల్ గా ఎలా స్టార్ట్ అయిందంటే, చాలా చిన్నప్పటి నుంచి అమ్మ ఇంట్లో పూజ చేస్తూ ఉండేది. చాలా అంటే ఉపవాసాలు, పూజలు ఎప్పుడు టైం వాటికే స్పెండ్ చేస్తూ ఉండేవాళ్ళు. నాకు మా నాన్నకి అసలు అంటే, నువ్వు దేవుణ్ణి ఐడల్ ని పూజిస్తే నీకు ఎలా వరాలు ఇస్తారు, నీ కోరికలు ఎలా నెరవేరుస్తారు, ఓన్లీ ఐడల్ వర్షిప్ చేస్తే ఎట్లా నెరవేరుతాయి, అలా మెయిన్ క్వశ్చన్. నువ్వు పూజ చేస్తున్నా, ఓకే, నిన్ను ఇబ్బంది పెట్టుకుంటూ పూజ చేస్తున్నప్పుడు ఒక ఐడల్ ని నువ్వు కోరుకుంటున్నావు, ఏదో ఒక ఎనీ ఐడల్, ఏ దేవుడైనా కానీ, ఎలా రిజల్ట్స్ వస్తాయి? నువ్వు ఏదో కోరుకుంటున్నావు, దానికి నువ్వు
ప్రయత్నిస్తే, నీ ఎఫర్ట్స్ పెడితే దాన్ని నీకు కార్యలాభం కుదురుతుంది, రిజల్ట్ అనేది వస్తుంది. సో ఫస్ట్ నుంచి ఆ ఐడల్ కాన్సెప్ట్ అనేది నచ్చేది కాదు నాకు. మా నాన్నకి సేమ్ క్వశ్చన్ డౌట్స్ ఉండేవి. అమ్మ మాత్రం చేసుకుంటూ ఉండేది. మేము ఎప్పుడో క్వశ్చన్స్ వేస్తూ ఉండేవాళ్ళం అంతే తప్ప ఎవరి దగ్గరకి వెళ్ళి అడగడం కానీ ఎప్పుడు ఏం చేయలేదు, బతకలేదు. స్లోలీ అంటే ఐడల్ కాన్సెప్ట్ అయితే లేదు అని మాత్రమే అర్థమైంది అక్కడి వరకు. కానీ ఎలా ఏంటి అనేది ఎప్పుడు ఆలోచించలేదు. మనకి బిగ్ బ్యాంగ్ థియరీ నేర్చుకుంటాం కదా చిన్నప్పుడు సోషల్ స్టడీస్ లో, అది ఇమాజిన్ చేసుకునేదాన్ని. అసలు బిగ్ బ్యాంగ్ అంటే ఏమీ లేని టైంలో స్పేస్ నుంచి ఎలా క్రియేట్ అయింది, ఈ యూనివర్స్ అంతా ఎట్లా క్రియేట్ అయింది అని ఇమాజినేషన్స్ వచ్చేవి. ఎలా ఇమాజిన్ చేసుకోగలుగుతాం అంటే వెనక్కి 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 వెళ్ళి ఇమాజిన్ చేసుకోవాలి. ఎర్త్ పుట్టింది, దాంట్లో అంటే మిల్కీ వే గ్యాలక్సీ పుట్టింది, దానికి ఇంకో గ్యాలక్సీ పుట్టింది, అలా చాలా వెనక్కి వెనక్కి వెళ్తే కానీ దానికి ఆన్సర్ ఎలా వస్తుంది? ఇప్పుడు చాలా ఉంది, మొత్తం ఉన్నదాని నుంచి లేనిది ఎలా ఊహించుకుంటాం? నథింగ్నెస్ ని ఊహించుకోలేము కదా, అది అసలు అర్థమయ్యేది కాదు. నథింగ్నెస్ అనేది ఎలా ఇమాజిన్ చేసుకుంటాం? దేర్ ఇస్ నథింగ్, అది వచ్చేది కాదు. అక్కడ దాంతో ఎండ్ అయిపోయింది. తర్వాత నేను కాలేజ్ ఉన్న టైంలో నేను హాస్టల్లో ఉండేదాన్ని. మా నాన్నగారు మా ఊర్లోనే ఉంటూ ఉండేవాళ్ళు. ఆయన ఎలాగంటే విజయవాడ వెళ్ళినప్పుడు రాఘవరావు గారి ద్వారా పత్రి సార్ పరిచయం అయింది. అది నాకు తెలియదు. అప్పటికి 2 years అయింది నాకు తెలిసేటప్పటికే మా నాన్నగారికి పరిచయం అయ్యి. ఆయన మానస సరోవరం ట్రిప్కి వెళ్ళారు పత్రి గారితో. అదంతా తెలుసు కానీ ఆయన ఎవరు, మా నాన్న ఎందుకు ఇన్ని ఫాలో అవుతున్నారు ఏం తెలియదు నాకు అప్పటికి. కానీ నా కాలేజ్లో అంటే ఆడిటోరియంలో కొంతమంది స్పెషల్ పర్సన్స్ ని గెస్ట్ ని పిలిచి కొంచెం అలా లెక్చర్స్ అవి ఉంటూ ఉండేవి. అది ఎడ్యుకేషనల్ వైజ్ గా అకాడమిక్ వైజ్ గా జరుగుతుండేవి ఎక్కువ. కానీ ఇలా స్పిరిచువల్ వైజ్ గా ఎప్పుడు ఎవరిని చూడలేదు. అన్ని అటెండ్ అవ్వము మన ఆడిటోరియంలో జరిగేవి కాలేజ్ లో. కొన్నిటికి వెళ్ళేవాళ్ళం, కొన్ని వెళ్ళేవాళ్ళం కూడా కాదు. అలాగా మా ఫ్రెండ్ ఇది పత్రికారు వచ్చారు కాలేజ్ కి ఆడిటోరియంలో ఒక లెక్చర్ కోసం. అది ఎవరు అనేది కూడా నాకు పేరు కూడా తెలియదు అసలు. మా ఫ్రెండ్ అంది అదిగో ఏదో జరుగుతుంది, చాలా మంది ఉన్నారు, సో ఒకసారి వెళ్ళి చూద్దాం అని చెప్పేసి నేను నా ఫ్రెండ్ లాస్ట్ లో కూర్చున్నాం ఇద్దరం. ఆయన మాట్లాడటం మొదలు పెట్టారు అంతే, అసలు అంత పిన్ డ్రాప్ సైలెన్స్. ఎంతమంది కనెక్ట్ అయ్యారో నాకు తెలియదు, ఎంతమందికి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో నాకు తెలియదు. నేను అసలు పూర్తిగా విన్న తర్వాత అసలు కనెక్ట్ అయిపోయాను అంతే. అంటే ఓన్లీ శ్వాసను అబ్జర్వ్ చేస్తే మనకి అల్టిమేట్ తెలిసిపోతుంది అనేది అసలు ఎంత ఈజీ థింగ్. ఎన్ని పెద్ద క్వశ్చన్స్ ఉన్నా, ఎన్ని పెద్ద ఆన్సర్స్ ఉన్నా, సో ద ప్రాసెస్ ఇస్ వెరీ సింపుల్. యూ డోంట్ నీడ్ టు బిలీవ్ ఎనీబడి. ఎవరు చెప్పింది వినవసరం లేదు, నమ్మవసరం లేదు. ఇది మనకు ఉన్నది, మన ద్వారా మనం తెలుసుకునేది. ఎవరిని నమ్మవసరం లేదు. ఎవరు తప్పవని రాంగ్ ఏదైనా అవనివ్వు, రైట్ కూడా అవనివ్వు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది రైట్. బట్ అది రైట్ అవ్వాలని మన పాయింట్ ఆఫ్ వ్యూలో అవ్వాలని లేదు. సో ఈ పద్ధతి అనేది ఎట్లా ఉందంటే చాలా సింపుల్ గా ఈజీ, నీకు నువ్వే తెలుసుకునే విధంగా, ఎవరిని అడగవసరం లేదు కదా. సో ఆ పాయింట్ తో బాగా కనెక్ట్ అయ్యాము. విజయవాడలో ధ్యాన మహాచక్రం జరిగేటప్పుడు నేను ఫ్యామిలీ అందరం వెళ్ళేవాళ్ళం. మా మమ్మీ కూడా స్లోగా, మా నాన్న ఎలాగో అందులో ఉన్నారు కాబట్టి మీటింగ్స్ అవి అటెండ్ అవుతూ ఉండేవాళ్ళు కాబట్టి అమ్మ కూడా స్లోగా అన్ని క్లాసెస్ వింటూ దాన్ని అర్థం చేసుకుంటూ అమ్మ కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. కంప్లీట్ గా అసలు మనం ఎందుకు ఆరాధిస్తున్నాము అనే దానికి ఆన్సర్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం దానికి వెళ్ళం కదా, వెనక్కి వెళ్ళం కదా. స్టెప్స్ ముందుకు పడిన తర్వాత డెఫినెట్లీ వెనక్కి వెళ్ళాలని ఆలోచించదు. అక్కడ అమ్మ కూడా కనెక్ట్ అయిపోయింది. సో అందరం కలిసి ధ్యాన మహాచక్రాలు లేకపోతే ట్రెక్కింగ్స్ కి వెళ్ళే వాళ్ళము. ఒక్కొక్కసారి నేను నాన్న వెళ్ళే వాళ్ళం పత్రి సార్ తో. భైరవ కోన ట్రెక్కింగ్ కి వెళ్ళాము, తిరుపతి ట్రెక్కింగ్ కి వెళ్ళాము, ధ్యాన మహాచక్రాలు అవి అటెండ్ అయ్యాము. ఎంతమంది మాస్టర్స్. ఇంకోటి సార్ ఎప్పుడు ఎవరిని కాళ్ళకు దండం పెట్టుకుంటే రిటర్న్ మళ్ళీ వెంటనే కాళ్ళకు దండం పెట్టేస్తారు. దానికి చక్కగా ఎంత ఇచ్చారంటే, నేను నీలో దేవుడిని చూస్తున్నాను కాబట్టి నేను నిన్ను మొక్కుతున్నాను, నువ్వు నాలో ఎంత గొప్పతనాన్ని చూస్తున్నావో గురువుగా గాని
లేకపోతే ఏ విధంగా అయినా గానీ నేను అందరిలోనే చూడగలుగుతున్నాను, నేను పెట్టుకోవడంలో తప్పే లేదు అని చెప్పేసి అందరూ ఎంతమంది ముందైనా సరే ఆయన మళ్ళీ తిరిగి కాళ్ళకి దండం పెట్టేసేవాళ్ళు. సో అప్పుడు ఏంటంటే మనం అనుభవిస్తే కదా తెలుస్తుంది. మనం అనుభవిస్తే అది మనం మళ్ళీ చూపిస్తాం బయటికి. మనం ఎక్స్పీరియన్స్ చేయకుండా జస్ట్ ఎవరన్నా చెప్పింది వింటే డెఫినెట్లీ మనకు అర్థం కాదు. మనం సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే అవుతామో అది డెఫినెట్లీ బయటికి మనం చూపించగలుగుతాము. సో అట్లా కంటిన్యూ అయింది పత్రి సార్తో. తర్వాత అంతా బాగా అండ్ ఇంకోటి ఏంటంటే చిన్న వయసు నుంచి కూడా ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఏవి లేవు. ఏ విషయంలో అయినా సరే, చదువులో కానీ లేకపోతే వేరే పర్సన్స్ నుంచి కానీ రిలేషన్స్ నుంచి కానీ దేని నుంచి కూడా జీరో ఎక్స్పెక్టేషన్స్ నాకుండేవి. సో ఎప్పుడు ఏంటంటే ఓకే ఎవరైనా చెప్తే నచ్చితే వినేదాన్ని, నచ్చకపోతే ఓకే నాకు నచ్చలేదని వదిలేసేదాన్ని. కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ ఏది ఉండేది కాదు, ఎక్స్పెక్టేషన్స్ కానీ ఏది ఉండేది కాదు. సో నేను ఈ క్లాసెస్ వినేటప్పుడు జీరో మైండ్ తో వినేదాన్ని. అసలు నాలో జడ్జ్మెంట్స్ కానీ ఏది ఉండేది కాదు, అసలు ఏది ఉండేది కాదు. సో ఏది చెప్తే అది డైరెక్ట్ గా వెళ్ళిపోయేది లోపలికి, అంతే. దాన్ని ఇవాల్యుయేట్ చేయడము, ఇది రైటా రాంగా కాదా అనుకోవడానికి ఏమి, అసలు కాన్సెప్ట్ ఒకటి టచ్ అవ్వంగానే ఇంకా ఏది చెప్పినా కనెక్ట్ అయిపోయేది. కానీ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే అప్పటికి ఇంత ఎక్స్పోజర్ లేదు, ఇంటర్నెట్ కానీ లేకపోతే అంత అవైలబుల్ పర్సన్స్ కానీ కమ్యూనికేట్ చేయడానికి. సో ఎవరు లేరు. తర్వాత మీకు తెలుసు కదా 2 years బ్యాక్ నుంచి మీరు పత్రి సార్ వచ్చినప్పుడు కలిసినప్పటి నుంచి మీతో కనెక్ట్ అయి ఉన్నాము. అసలు అందుకే అసలు దొరికిన తర్వాత మళ్ళీ వదలలేం కదా. మరి అప్పటి వరకు ఉన్న గ్యాప్ ని ఫిల్అప్ చేయాలంటే ఉన్నదాన్ని అంతా యూటిలైజ్ చేసుకోవాలి కదా అసలు. దట్స్ హౌ. అండ్ ఇప్పుడు మా పిల్లలు మనకు ముందు నుంచి తెలుసు, నాకు అంటే ప్రెగ్నెన్సీ ముందు నుంచి కూడా మనం ఇన్వైట్ చేయాలి, బేబీని చైల్డ్ ని ఇన్వైట్ చేయాలి అంటే మనం ఎంత రెడీగా ఉన్నాము, పేరెంటింగ్ చేయడానికి మనం రెడీగా ఉన్నామా లేదా. ఆ టైంలోనే మా నాన్నగారు మీరు రాసిన ధ్యాన మాతృత్వం బుక్ తీసుకొచ్చారు. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అది చదువుతూనే ఉండేవాళ్ళం రాత్రిపూట అంత ప్రశాంతంగా ఉన్నప్పుడు. అది చాలా చాలా అంటే చాలా బాగా టచ్ అయింది. మా నాన్న అంటే ఇది ఎంత బాగుందో నువ్వు చదివితే తెలుసుకుంటావని చెప్పేసి నా చేత చదివించి చాలా చాలా అద్భుతంగా ఉండింది ఆ పుస్తకము. ఇప్పుడు మళ్ళీ మీరు పిల్లలకి స్టార్ట్ చేస్తామన్న తర్వాత ఇంకా అసలు డౌటే లేదు దాంట్లో. అసలు పిల్లల్ని ఆ పాత్ లోకి తీసుకెళ్ళడానికి, అంటే మనల్ని ఎవరైనా మోటివేట్ చేయాలి. పిల్లల్ని దే డోంట్ నీడ్ మోటివేషన్, దే ఆర్ ఆల్రెడీ ఇన్ ద పాత్. మనం జస్ట్ చిన్న పుష్ ఇస్తే చాలు, వాళ్ళు ఆల్రెడీ పాత్ లో ఉన్నారు కాబట్టి దే విల్ జస్ట్ టేక్ ఇట్ ఆఫ్. థ్యాంక్ యూ దేవి గారు. థ్యాంక్ యూ. ఈ రోజు మీ దగ్గర నుంచి వింటుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది మృదుల. ఎప్పటి నుంచో మిమ్మల్ని మాట్లాడిద్దామని ఉంది నాకు. ఎప్పుడు మాట్లాడిద్దామని వెయిట్ చేస్తున్నాను. నిజంగా తల్లి దగ్గర నుంచి పిల్లలకి వెళ్తాయన్నది ఎంత నిజం అంటే, మీరు చెప్తుంటే మీరు కూర్చుని చిన్నప్పుడే ఆ బిగ్ బ్యాంగ్ గురించి, అసలు క్రియేషన్ ఎలా మొదలైంది దాని గురించి అంతా ఆలోచిస్తున్నారు. చాలా సార్లు మనకి ధ్రువు నేను కొత్త ప్లానెట్ ని కనుక్కుంటాను అని చెప్పి థింకింగ్ రాయమంటే నాకు బాగా వచ్చింది వాడికి ఆ థాట్. అంటే మీ దగ్గర నుంచి వచ్చింది అనమాట. ఒక ఆలోచనలు పిల్లలకి ఎలా వెళ్తాయి అనడానికి నాకు ఇప్పుడు మీరు అది చెప్తుంటే టక్కన కనెక్ట్ అయింది అనమాట. అది నాకు కనెక్ట్. ఇంకా నెక్స్ట్ మీకు ఇంకొక స్పెషల్ థ్యాంక్స్ ఎందుకు చెప్పుకోవాలంటే, ప్రహ్లాద్ ధ్రువ స్టార్ట్ చేసినప్పుడు మీరు యు ఆర్ ద వన్, ఫస్ట్ మీరు స్టార్ట్ చెయ్యండి అని చెప్పి పిల్లల్ని ఫస్ట్ మీ పిల్లల్ని అప్ చెప్పి అన్కండిషనల్ గా ఏ క్వశ్చన్స్ అడగకుండా నాకు వచ్చిన ఇన్ట్యూషన్ కి దాన్ని వాస్తవ రూపం కింద మారడానికి మీ పాత్ర చాలా ఉంది మృదుల. అసలు మీరు వచ్చి పిల్లలకి వాలంటీర్ చేసి ప్రతి వారం కూడా వాళ్ళతో పాటు కూర్చుని నాకు హెల్ప్ చేసి, నేనేమి అంత పెర్ఫెక్ట్ గా పిల్లలకి ఫస్ట్ క్లాస్ నుంచి బాగా చెప్పగలుగుతున్నాను. టు బి ఫ్రాంక్, మన ఫస్ట్ బ్యాచ్ నుంచి నేను అంత అలా చెప్పలేకపోయాను. నా కాన్ఫిడెన్స్ కూడా కొంచెం టైం పట్టింది. కానీ ఎంత అన్కండిషనల్ గా మీరు యాక్సెప్ట్ చేసి దగ్గర వాళ్ళందరికీ హెల్ప్
చేసి మీ పాత్ర అసలు చాలా ఉంది. నేను ఎప్పటికీ మర్చిపోలేను అది. సో థ్యాంక్ యూ సో మచ్. అది మ్యూచువల్లీ దేవి గారు. మీరు ఎదురు చూస్తున్నారు, మేము అలాగే ఎదురు చూస్తున్నాము. ఇట్స్ లైక్ మ్యూచువల్. మేము మిస్ అయింది వెన్ వి నో వాట్ ఇట్ ఈస్. అంటే దీనికి ఏజ్ లిమిట్ లేదు కదా. నేను ముసలిగా అయిన తర్వాత స్టార్ట్ చేయాలి అనడానికి అసలు అర్థమే లేదు. మనకు తెలుసు ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎందుకోసం స్టార్ట్ చేయాలి మనకు తెలుసు. కాబట్టి ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎలా అసలు వేరే ఆన్సరే ఉండదు కదా. ఇట్స్ ఆబ్వియస్ మనకు కావాలి, వచ్చింది. సో వి హావ్ టు టేక్ ఇట్ అండ్ యాక్సెప్ట్ ఇట్. నాకు అసలు చాలా చాలా నేను ఎంత ఎంజాయ్ చేస్తున్నానంటే ఇప్పుడు పిల్లలకి చెప్తూ ఉంటే ప్రతి బ్యాచ్ కి కూడా నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంటది అనమాట. నేను పిల్లల క్లాస్ లో కూర్చునేది పిల్లలు నేర్చుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ నేను నేర్చుకోవడానికి కూర్చుంటా. నేను అది చెప్తాను మరి ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే మీ పిల్లలకి చెప్పింది మీ పేరెంట్స్ కి కూడా మీరు కూడా కూర్చోండి పిల్లల సెషన్ లో. మీరు చూడండి ప్రతి సెషన్ కి మీరు కూర్చుంటారు. అలా కూర్చుంటే వాళ్ళకి నేను చెప్పిన 10 పాయింట్లో 2 అర్థం అవ్వచ్చు కాక ఓకే, కానీ తర్వాత వాళ్ళు ఎప్పుడైతే కనెక్ట్ అయ్యి చూన్ అవుతారో 2 పాయింట్స్ కి అప్పుడు మిగిలిన 10 పాయింట్లు మీరు అందించడానికి రెడీగా ఉంటారు. అప్పుడు మీరు దానికి కరెక్ట్ గా సరిపోతుంది అన్నమాట. ఆ కమ్యూనికేషన్ ఆ ఫ్లో అనేది అలాగా వెళ్తది ముందుకి. పేరెంట్స్ కూడా హోంవర్క్ చేస్తే అసలు ఎంత బాగుంటదంటే మీ పిల్లలు లక్కీ టు హ్యావ్ యూ అసలు. లేదు we are all lucky to have you here. Like it's like ఎన్ని years I don't know, like 7 years or 8 years నా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు లేరు like where I have to learn or look for. వేరే అందరూ ఉన్నారు కానీ అందరూ పూజ చేసే వాళ్ళు లేకపోతే వేరే వేరే మార్గాల్లో వాళ్ళు ఉన్నారు తప్ప నాకు కనెక్ట్ అయిన వాళ్ళు ఈ స్పిరిచువల్ పాత్ లో కనెక్ట్ అయిన వాళ్ళు ఎవరు దొరకలేరు. దొరికిన తర్వాత ఇంకెందుకు. చెప్పిన దాంట్లో ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మీరు చెప్తారు చూసారా బ్రేక్ వచ్చిందని. అందుకే ఫస్ట్ బుద్ధం శరణం గచ్చామి, తర్వాత సంఘం శరణం గచ్చామి. రైట్. మనకి ఏం కావాలంటే లైక్ మైండెడ్ పీపుల్ కావాలి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం చూసారా, అలా సాంగత్యం కావాలి మనకి. అవును అవును. లైక్ మైండెడ్ పీపుల్ దొరుకుతో మనం ఉంటాము ఒక గ్రూప్ గా. అసలు ఇప్పుడు చూడండి బాగా కాలుతున్న కట్టెల మధ్యలో ఇంకా కట్టెలు తెచ్చి పెడితే ఏమవుతుంది, అన్ని కలిపి చక్కగా కాలు. అలాగా మనకి అలా జ్ఞానంతో కాలే కట్టెలు కావాలి మనకి. మనం మధ్యలో మీరు ఎలా అయితే నెదుకుతున్నారో నేను అలాగ చాలా నెదుకుతున్నాను. నాకు చెప్పాలి, స్ప్రెడ్ చేయాలని వినే వాళ్ళు ఉండాలి అని చెప్పి నేను బ్యాచ్ నెతుకుతున్నాను అనమాట. అలా 10 తీసుకొచ్చి ఆ ప్రాసెస్ లో చక్కగా మనకి ఇక్కడ నుంచి బ్యాచ్ ఏర్పడింది. నేను అసలు ఆ రోజు పత్రి సార్ది రికోషెట్ లో క్లాస్ ఉన్న రోజున ఐ వాజ్ లైక్ ఇన్ ద క్లౌడ్స్ అన్నమాట. ఇక్కడ పత్రి సార్ మనం ఎన్ని రోజుల నుంచి వస్తున్నా నాకు ఇక్కడ ఎవరు తెలియదు. దీని పరిచయం ఉన్న వాళ్ళు ఎవరు ఇక్కడ, ఇది ఆర్గనైజ్ చేయాలంటే ఎవరికో ఇది పరిచయం ఉండాలి, అది ఎవరు నాకు తెలియలేదు. ఐ హావ్ టు గెట్ దెమ్ అని చెప్పేసి ఐ వాజ్ లైక్, నేను మెంబర్ ని కాదు అక్కడ. మా ఆయన పేరుతో మెంబర్షిప్ ఉంది. నేను వాళ్ళని అడిగాను మెంబర్ ని కాదు, కెన్ ఐ ప్లీజ్ గెట్ ఇన్ టు ద క్లాస్, అదర్వైజ్ there is no you. So they said okay, because everybody else in the family is a member, okay then you can also join అని చెప్పేటప్పటికి అసలు we couldn't miss it. It was really nice. I think మీకోసమే అక్కడ సెషన్ పెట్టినట్టున్నారు. నిజంగా నాకు వేరే వాళ్ళతో సంబంధం లేదు. ఐఎమ్ ట్రూలీ థ్యాంక్ యూ. వండర్ఫుల్ మృదుల గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మనందరూ మృదుల గారు అద్భుతంగా చెప్పారు. నిజంగా ఆవిడ లక్ష్మీదేవి నాకు కొండంత అండ, నేను ఏం ఉన్నారు అని చెప్పడానికి అసలు మృదుల గారు అక్కడ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ మృదుల గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పద్మజ ఓవర్ టు పద్మజ గారు. నేను ముద్దుగా పద్దు అని పిలుచుకుంటాను. నా క్లోజ్ ఫ్రెండ్ యుఎస్ వచ్చిన తర్వాత మోస్ట్ లైక్లీ నా సిస్టర్ అని చెప్పుకోవచ్చు, ఫ్రెండ్ అనే కంటే కూడా. సో నాకు చాలా అవసరమైనప్పుడు నాకు అన్కండిషనల్ హెల్ప్ చేసి, ప్రెగ్నెన్సీ టైంలో చిన్న పాప ఉన్నప్పుడు అన్ని రకాలుగా నాతో ఉండి, నాకు ఏ గ్రూపు లేనప్పుడు, నా దగ్గర ఎవరూ లేరు వినడానికి,
2 ఇయర్స్ ప్రతిరోజు ఇంటికి వచ్చి నేను ఏ సబ్జెక్ట్ చెప్తే ఆ సబ్జెక్ట్ విని నా కోరికని, నా ఆకలిని తీర్చిన మనిషి. నా సజ్జన సాంగత్యం అనే ఆకలిని తీర్చడానికి నాకు దొరికిన మనిషి పద్మజ. నాకు ఇంకా ఎప్పటికి నాకు చిన్ని పాప, మనసు పాప, నేను ఎక్కడికి వెళ్ళలేను, కార్ డ్రైవింగ్ రాదు, యుఎస్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్స్ప్లోజర్ లేదు, కానీ ఏదో షేర్ చేసుకోవాలి అనే తపన ఉన్నప్పుడు పద్మజ షీ ఈస్ ద వన్. నాకు నిజంగా లక్ష్మీదేవి తను నాకు దొరికింది. నేను 2 ఇయర్స్ పాటు మా జర్నీ జరిగింది. తర్వాత నాకు మిగిలిన మెల్లమెల్లగా అందరూ పరిచయం అయ్యారనమాట. సో 2 ఇయర్స్ మా సజ్జన సాంగత్యం మించి ప్రతి రోజు గడిచేది. తను మా ఇంటికి రావడం, మా పాప మెలకుగా ఉంటే ఆడుకోవడం, పాప పడుకుంటే మేము ధ్యానం చేసుకోవడం, ఇది ఇలాగా మా జర్నీ కొనసాగింది. సో ఈ రోజు పద్మజ దగ్గర నుంచి నేను విందాం అనుకుంటున్నాను. ఓవర్ టు పద్దు. అన్మ్యూట్ లో ఉన్నారు మీరు పద్మజ, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడాలి. హలో, ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది. అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అండి. ఆధ్యాత్మికత అంటే, ఈ స్పిరిచువల్ జర్నీ అంటే నేను చాలా బిగినర్ లెవెల్లో ఉన్నాను. వెరీ వెరీ బిగినర్ లెవెల్. 2005 ఆఫ్టర్ మ్యారేజ్ నేను రోడ్ సైడ్ అలా వెళ్తూ ఉంటే షాపింగ్ టైంలో ఒక యోగ శాస్త్రం అనే బుక్ కొన్నాను. నాకెందుకో తెలియకుండానే చిన్నప్పటి నుంచి యోగా ఇలాంటి అంటే చాలా ఇంట్రెస్ట్. తర్వాత బుక్ కొని, యాక్చువల్లీ నేను అందులో ఆసనాలు అనమాట, ప్రెగ్నెన్సీ టైంలో వెయిట్ బాగా పుట్టన్ అవుతాం కదా మనం, అప్పుడు దాంట్లో చూసాను నేను ఈ యోగా ద్వారా వెయిట్ లాస్ అవ్వచ్చని. ఆ యోగాసనాలు వేస్తూ వెయిట్ లాస్, నిజంగానే వెయిట్ లాస్ అవ్వడం ఒక మంచి ఫీలింగ్. దాంతో యోగా అంటే ఇంట్రెస్ట్ వచ్చింది. అప్పటికి యోగా అండ్ బ్రీతింగ్ టెక్నిక్స్, ప్రాణాయామం అంటే కూడా చాలా ఇంట్రెస్ట్. అవన్నీ ప్రాక్టీస్ చేసేదాన్ని నేను. కానీ ఎక్కువ నేను ఏదో ఒకటి హ్యాపీనెస్ అంటే ఏంటంటే ఇవ్వడంలో ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను. కానీ ఎంతనిస్తాం, ఏమనిస్తాం హ్యాపీనెస్ కోసం. బట్ ఇవ్వడంలో ఇప్పుడు మీ ఉషారాణి గారు ఇందాకలా చెప్పారు కదా, సేవ, అది కూడా చాలా అనిపిస్తుంది నాకు. బట్ ఏంటంటే ఆవిడ అనిపించడం వేరు, అనుకోవడం వేరు, దాన్ని ప్రాక్టీస్ లో పెట్టడం అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అన్నమాట. వృద్ధులకి సేవ చేయడం అనేది కానీ అసలు నిజంగా చాలా బిగ్ థింగ్ అండి ఉషారాణి గారు. నా మైండ్ లో ఎప్పుడు హ్యాపీ అంటే గనక నిజంగా ఫైనాన్షియల్లీ అన్ని విధాలుగా చాలా పర్ఫెక్ట్ ఉన్నా గానీ ఏదో హ్యాపీనెస్ కావాలనిపిస్తా ఉంటది మనసుకి నాకు ఎప్పుడు కూడా. ఇలా చిన్న చిన్నగా ఏదో ఇవ్వడంలోని, ఇప్పుడు డబ్బు ఇచ్చేయడం, ఏదో ఒకటి ఇచ్చేయడం, ఏదో ఒక హెల్ప్ చేయడం, ఇది కాదు హ్యాపీనెస్, సంథింగ్ ఎల్స్ అనిపిస్తా ఉంటది. మీరు చెప్పారు కదా, కానీ అది మీరు ప్రాక్టీస్ లోకి తీసుకొచ్చారు. సేవలో చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు దేవి గారు చేస్తుంది చెప్పాలంటే అది మానసికంగా లో ఉన్న వాళ్ళకి గాని, ఇంకా ఈ ఆధ్యాత్మికత అనేది లైఫ్ టైం హ్యాపీనెస్ కోసం. లైఫ్ టైం అంటే మనం చివరి దాకా మనకి ఇది ఒక బెస్ట్ మెడిసిన్. అంటే ఈ ప్రపంచంలో అందరికంటే తెలివైన వాడు ఎవడు అంటే గనక నేను మానసికంగా ప్రశాంతంగా ఉన్నవాడనే చెప్తాను. ఎందుకంటే ఎంత డబ్బు ఉన్నా గానీ, ఎంత ఫేమ్ ఉన్నా గానీ, ఎంత ఏది ఉన్నా గానీ మానసిక ప్రశాంతత లేకపోతే అది వేస్ట్ కదా. సో మానసిక ప్రశాంతతకి గానీ దేవి చేస్తున్నది నిజంగా ఈ జ్ఞానాన్ని ఇవ్వడం అనేది చాలా, అది ఒక రకమైన గొప్ప సేవ. కానీ ఫిజికల్లీ మీరు అలా ఇనిషియేటివ్ తీసుకున్నారు కదా, నిజంగా చాలా మెచ్చుకోదగ్గ విషయం అండి అది. చాలా మెచ్చుకోదగ్గ విషయం. నా విషయానికి వస్తే నేను బిగినర్ లెవెల్ అన్నాను కదా, స్టిల్ బిగినర్ లెవెల్. దేవి మీరు బిగినర్ ఏంటండి బాబు, మీరు 2005 అంటున్నారు, నేను 4 months 2005 అంటే ఐ జస్ట్ స్టార్టెడ్ యోగాసనాలు ఇవన్నీ తప్ప. ఆఫ్టర్ ఐ మెట్ దేవి ఓన్లీ ఐ స్టార్టెడ్ యూజింగ్ డూయింగ్ మెడిటేషన్ అన్నమాట. ఈ స్పిరిచువల్ పాత్ అనేది నాకు ఇంకా లోతుగా ఏదైనా తెలుసుకోవాలి, ఏంటి ఇదంతా అనిపించేది. నాకు అవసరం రాలేదు. యాక్చువల్ గా ప్రతి మనిషికి ఆధ్యాత్మికత అనేది వన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో అవసరం వస్తుంది. బట్ నేను అనుకునేది ఏంటంటే ఆ అవసరం వచ్చే కంటే కూడా ముందు నుంచి కూడా ఆధ్యాత్మికతలో ఉంటే గనక వాళ్ళు ఇంకొంచెం బెటర్ పర్సన్ అవుతారు, అవసరం వచ్చిన తర్వాత కూడా కాకుండా. అయితే నేను జాయింట్ ఫ్యామిలీలో పెరగడం, మనకి ఏం ప్రాబ్లమ్స్ లేకపోవడం, ఈ స్పిరిచువాలిటీలు ఇవి ఏమి అంటే
మంచిగా ఉండడం అంతే అనుకుంటాను నేను. అంతే జస్ట్ మనం ఏంటంటే ఎవరికి ఏది అన్యాయం చేయకుండా ఉండడం ఇలాంటిదే అనుకుంటాను తప్ప ఇంకా ఉంది అనేది ఏం పెద్దగా ఎప్పుడూ ఆలోచించలేదు. ఈ అమెరికా ఒకటి నాకు అసలు ఇష్టం ఉండదు. వచ్చిన తర్వాత ఇది ఎప్పుడు వదిలిపోదాం అసలు అన్నట్టే అనిపిస్తా ఉంటది. నేను ఎప్పుడు ఏంటంటే ఉంటే ఇద్దరు పాస్ట్ లో గానీ లేదంటే ఫ్యూచర్ లో గానీ బతుకుతా ఉండేదాన్ని మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఎందుకంటే పాస్ట్ అంటే ఏంటంటే ఎప్పుడు ఇండియా వెళ్ళిపోవాలి ఏంటి ఇది లైఫ్ అట్లా అన్నమాట. సో లివింగ్ ఇన్ ద ప్రెసెంట్ అనేది నాకు చాలా తక్కువ. సో ఇప్పటికీ కూడా నేను ఏంటంటే దేవి చెప్పిన ఈ వర్తమానం భావ రోజు వింటా ఉంటాను. లేదంటే ఫ్యూచర్ లోకి వెళ్ళిపోతా ఉంటది, దీని నెక్స్ట్ ఏంటి అనేది వెళ్ళిపోతా ఉంటది. సో ఇవన్నీ కంట్రోలింగ్ ఎమోషన్స్ అనేది నేను కొంచెం నేర్చుకుంటున్నాను. ఎమోషనల్లీ కూడా నేను కొంచెం వీక్. అవన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్ అయినాయి. దేవి వల్ల ఏంటంటే తను చెప్పిన ఈ రికార్డింగ్స్ చాలా సపోర్టివ్ అన్నమాట. ఏం చెప్తే అన్నిటికీ చెప్తా ఉంటది. స్పిరిచువల్ జర్నీ అనేది బిగినర్ లెవెల్ అన్నాను కదా, ఇంకా తెలుసుకోవాలి ఫర్ హ్యాపీనెస్. అన్లిమిటెడ్ అన్కండిషనల్ లవ్ ఇస్తా ఉంటది తన దేవి కూడా. అంతేనండి అనుభవాలంటే నా అనుభవాలంటే అంతవరకే. పద్దు, థ్యాంక్ యూ సో మచ్ పద్దు ఈ రోజు మాట్లాడినందుకు. యాక్చువల్ గా మీరు బిగినర్ లెవెలే, కానీ ఒక మంచి మెడిటేటర్కి ఉండాల్సిన క్వాలిటీస్ చాలా ఉన్నాయి. జస్ట్ ఏంటంటే సరి చేసుకోవాల్సిందల్లా అంతే, ఆ కొంచెం ఎమోషనల్ బ్యాలెన్స్, వర్తమానంలో ఉండడం. ఆ 2 పాయింట్స్ మీకు తెలుసు. ఏం సరి చేసుకోవాలో తనలో తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. మనలో ఏముంది ఏమి లేదు, దేన్ని తెచ్చుకోవాలి దేన్ని వదలగొట్టుకోవాలి, అది తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. యాక్చువల్ గా చాలా మంది బిగినర్ లెవెల్ అని నువ్వు అసలైన పాయింట్ చెప్పేశావు. చాలా మంది ఏం చేస్తారంటే చాలా సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తారు కానీ వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, వాళ్ళలో ఏం వదలగొట్టుకోవాలి ఏం తెచ్చుకోవాలి అనే ఎరుక చాలా మందికి ఉండదన్నమాట. యాక్చువల్ గా బిగినర్ లెవెల్ అన్నా అది తెచ్చుకున్నాం అంటే ఏంటంటే నీకు గత జన్మల సాధన చాలా ఉంది కాబట్టే అసలైన జ్ఞానం వచ్చింది. ఎందుకంటే ఎంతసేపు ధ్యానం తెలుసుకోగానే ఏం చేస్తారంటే వాళ్ళు అలా చేస్తున్నారు అది కరెక్ట్ కాదు, వీళ్ళు ఇలా చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదని ఎక్కువ పాయింటింగ్ లోకి వెళ్ళిపోతాం అనమాట. ఇంకొకరిని నిందించడంలోకి వెళ్ళిపోతాం. మనం ఆల్రెడీ పర్ఫెక్ట్ అనే నేర్చుకుంటాం. కొన్ని సంవత్సరాలు జర్నీ అయిన తర్వాత కానీ కొంచెం బయట వాళ్ళని కాదు మనల్ని మనం చూసుకోవాలి, మనల్ని మనం సరి చేసుకోవాలనే అవగాహన రాదు. కానీ స్టార్టింగ్ లోనే ఆ అవగాహన తెచ్చుకోవడం అనేది అసలు చాలా గ్రేట్. ఆ 2 పాయింట్లు చాలా కరెక్ట్. ఎమోషనల్ బ్యాలెన్స్, ఇంకా వర్తమానంలో ఉండడం. ఎమోషనల్ బ్యాలెన్స్, ఇప్పుడు వర్తమానమే మన జీవితం. వర్తమాన క్షణంలో ఉంటే ఎప్పుడు మన జీవితాన్ని కోల్పోము. ఇంకా కాబట్టి వర్తమాన క్షణంలో ఉండాలి ఎప్పుడు కూడా. ఇంక ఎమోషన్స్ తోనే మనం ఆనందం పొందినా బాధ పొందినా ఆ సందర్భాన్ని బట్టి కాకుండా మన ఎమోషన్ ని బట్టి పొందుతూ ఉంటాం. యాక్చువల్ గా మనం ఆనందం అనేది ఆ సంఘటనలో ఉండదు, మన ప్రతిస్పందనలో ఉంటుంది. బాధ అనేది కూడా ఒకళ్ళన్న మాటలో ఒక సంఘటనలో ఉండదు. బాధ అన్న ఆనందం అన్నా సరే మనం ప్రతిస్పందించే తీరుని బట్టి ఉంటది. ఎప్పుడైతే ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ తెచ్చుకున్నామో ఆ సంఘటన మనుషుల పట్ల, దానికి చాలా అద్భుతంగా మన లైఫ్ ఇంకా మారిపోతుంది. కానీ పద్మజ అలా కాదు. ఎవరినైనా సరే అన్కండిషనల్ గా యాక్సెప్ట్ చేసేసి, ఎంత నాన్ సెన్స్ మాట్లాడే వాళ్ళైనా సరే, ఎంత మూర్ఖంగా మాట్లాడే వాళ్ళైనా సరే, వాళ్ళని కండిషనల్ గా యాక్సెప్ట్ చేసి వాళ్ళతో చాలా అన్కండిషనల్ లవ్ ఇచ్చి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. సో నేను చాలా నేర్చుకున్నాను అనమాట పద్మజాని చూసి. ఓకే, ఎందుకని జడ్జి చేయాలి, ఎందుకని వాళ్ళు అందరూ నేర్చుకునే ప్రాసెస్ లోనే ఉన్నారు కదా, జడ్జి చేయకుండా ఫ్రెండ్షిప్ చేస్తే మెల్లగా వాళ్ళు తెలుసుకుంటారు అన్న ఆ విలువైన విషయాన్ని నేను పద్మజాని చూసే నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ పద్మజ, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అవంతి గారు న్యూజెర్సీ నుంచి చాలా చాలా సిన్సియర్ మెడిటేటర్. అసలు ఏ సెషన్ జరిగినా సరే ఫస్ట్ వచ్చి ఆవిడ అటెండ్ అవుతారు, ఒక్క సెషన్ కూడా మిస్ అవ్వరు, చాలా జాగ్రత్తగా అన్ని వింటారు. డెడికేషన్, కమిట్మెంట్, ఫోకస్ అనేది నేను అసలు చాలా నేర్చుకున్నాను అవంతి గారిని చూసి. సో ఈ రోజు అవంతి గారి దగ్గర నుంచి వినాలనుకుంటున్నాను. ఓవర్ టు అవంతి గారు. చెప్పండి అవంతి. హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు అవంతి. నేను ఈ మెడిటేషన్ ఇక్కడ న్యూజెర్సీకి వచ్చిన తర్వాతే నాకు పరిచయం అయింది మృదులా గారి ద్వారా. ఇంకా గ్రూప్ లో పెట్టారు ఇలా లలితా ధ్యాన వైభవం గురించి చెప్తున్నారు ఇలా అని పెడితే ఇంకా అప్పుడు వెళ్ళాను అనమాట. ఇంకా లలితా సహస్రనామం గురించి చెప్తారులేనని వెళ్ళాను అనమాట. అది కూడా ముందర అడిగాను ఇలా
రావచ్చా అలా అని అంటే ఏం కాదు, ప్రాబ్లం లేదు, రావచ్చా అని అంటే ఇంకా అప్పుడు సరే అని వెళ్తే ఇంకా ఆ రోజు అప్పటి నుంచి స్టార్ట్ అయింది మెడిటేషన్ గురించి. 1 ఇయర్ అవుతుంది ఇప్పుడు నేను స్టార్ట్ చేసి. ఇప్పటికి నేను చేసిన తర్వాత కొంచెం బాగా చేంజ్ అనిపిస్తుంది. ఇంకా చేంజ్ అవ్వాలనని ఇంకా చూస్తున్నాను. ఇంకా దానికోసం ఎదురు చూస్తా ఉన్నాను ఇంకా. కానీ దాని లోపలికి వెళ్ళలేకపోతున్నాను. కానీ ట్రై చేస్తున్నాను. ఎంత వెళ్ళగలిగితే అంత వెళ్ళొచ్చానని. ఇంట్లో బాగా కోపం, పేషెన్స్ అలా లేకుండా ఉండేది స్టార్టింగ్‌లో. ఇంక ఇది చేయటం వల్ల కొంచెం ఇంట్లో పేషెన్స్‌గా ఉంటాం. ప్రతిదీ షేర్ చేసుకోవటం ఫ్యామిలీ తోటి. ప్రతిదానికి ఏదైనా ఎవరన్నా చెప్తే వాళ్ళు తిరిగి మనం ఎందుకు చెప్పారు అని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు తెలుస్తుంది. అలా చెప్పటం వల్లే మనకు తెలుస్తది. మనం ఏమి మిస్ అయ్యామనేది. మిస్ అయ్యాము. ఏం కావాలని అనుకున్నామో అది తెలుస్తదని అనిపిస్తుంది ఇప్పుడు ఇంక ఈ మెడిటేషన్ ద్వారా. మనం మాట్లాడే మాటలో ఎప్పుడు ఎరుపుతోటి, సత్యంతో ఎప్పుడు ట్రూత్ చెప్తా ఉంటే అది ఎప్పుడు గమనించుకుంటా ఉండాలనని ఈ ధ్యానం ద్వారా తెలుసుకున్నాను. ఇంకా దేవి గారు ప్రతి సెషన్ వింటా ఉంటాను. చెప్పిన ప్రతి సెషన్ అటెండ్ అయ్యి వింటా ఉంటాను. ఇంకా అలా అయింది నా జర్నీ. టైం నేను నీతో పాటు చేస్తాను మమ్మీ అనని తనంతట తనే వచ్చేసి కూర్చొని 5-10 మినిట్స్ అనని నాతో పాటు కూర్చునేది మెడిటేషన్‌కి. మళ్ళీ మెడిటేషన్ చేసేటప్పుడు మమ్మీకి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలని తను సైలెంట్‌గా కూర్చొని ఉండేది. ఏం డిస్టర్బెన్స్ లేకుండా ఉండేటట్టు చూసేది. దాన్ని చూసి మా హస్బెండ్ చేయమా ఫస్ట్ స్టార్టింగ్‌లో నేను మెడిటేషన్ చేయమని చెప్పాను మా హస్బెండ్‌కి. లేదు మన వల్ల కాదులే, మనం ఇలా దేవుడికి నమస్కారం చేసుకుంటున్నాం గదా! అది సరిపోతది అనంటే, కాదు చేయాల్సిందే అనంటే, సరే తనంతట తనే తనే చేస్తారని నేనింకా ఎప్పుడు అడిగేదాన్ని కాదు. ఇంకా నేను రోజు చేస్తున్న దాని గురించి చూసి, ఇంకా నేను చేస్తాననని చెప్పేసి, ఇంకా అప్పుడప్పుడు చేస్తా ఉంటారు మెడిటేషను. జర్నీ. వండర్‌ఫుల్ అవంతి గారు. మీరు చెప్పిన దాంట్లో ఎంత మంచి పాయింట్స్ ఉన్నాయంటే మీరు మొదలుపెట్టిన తర్వాత ఒక్కసారి కూడా ఆపలేదు మీరు. కంటిన్యూటీ ఉంది చూసారా? చాలా మంది చేస్తారు. 2 రోజులు చేస్తారు, మానేస్తారు. మళ్ళీ 4 రోజులు చేస్తారు, మానేస్తారు. మీరు ఫస్ట్ సెషన్ అటెండ్ అయినప్పటి నుంచి కూడా తర్వాత అస్సలు మానలేదు మీరు. మానకుండా కంటిన్యూగా మెడిటేషన్ చేశారు. దాంతో ఇప్పుడు చెప్పారు చూసారా లాస్ట్‌లో నేను చేస్తూ ఉంటే పిల్లలు గోల చేస్తారు, పెద్ద పట్టించుకోరు. కానీ మీ సిన్సియారిటీ వల్ల ఎప్పుడైనా మన సిన్సియారిటీ పనిచేస్తదనమాట. మీ సిన్సియారిటీ వల్ల ఏమైందంటే మీ పాప సైలెంట్‌గా ఉండడం మొదలుపెట్టింది ముందు. మీరేమి చెప్పకుండానే ఇప్పుడు తనంతట తను వచ్చి కూర్చోవడం మొదలుపెట్టింది. అలాగే ఒకసారి చెప్పి వదిలేసినా సరే మీ హస్బెండ్ మధ్యలో మధ్యలో చేయడం మొదలుపెట్టారు. అంటే మన చుట్టుపక్కల వాళ్ళందరూ ఇప్పుడు నేనున్నాననుకోండి, నేను చెప్తే మీరు విన్నారు. మీరేమి పెద్ద సబ్జెక్ట్ చెప్పలేదు. కానీ మీలో ఆ కోపంలో వచ్చిన మార్పు, మీ ఎక్స్‌పీరియన్స్ షేరింగ్ చేసుకోవడంలో, మీ ఓపెన్‌నెస్‌లో వచ్చిన మార్పు, మీ డెడికేషను, ఫోకస్సు అంటే వాళ్ళ ఇన్‌స్పిరేషన్ ఎక్కడి నుంచొచ్చింది? మీలో జరిగిన మార్పు, మీ ఫోకస్సు, మీ డెడికేషన్ చూసి వాళ్ళలో మార్పొచ్చింది. నిజంగా మనం బయట వాళ్ళకైతే చెప్పి మార్చగలం. కానీ మన ఇంట్లో వాళ్ళు మారాలంటే మనలో ఉన్న మార్పు చూసి వాళ్ళు మారతారనమాట. మనం చెప్తే మారరు. మనం పెరటి మొక్క వైద్యానికి పనికిరాదంటారు చూసారా? అలాగే ఎవరింట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళకెక్కదు. కానీ ఆ ఇంట్లో వాళ్ళు ఎలాగా వాళ్ళు ఇన్‌స్పైర్ అవుతారంటే, మనం చెప్పడం వల్ల కాకుండా మనలో జరిగే మార్పు వల్ల, మనం మనలో జరిగే ప్రాసెస్ వల్ల, మన డెడికేషన్‌ని చూసి ఇన్‌స్పైర్ అవుతారనమాట. సో, మీరు అలాగా మీ ఇంట్లో వాళ్ళని మీరు ఇన్‌స్పైర్ చేశారు చూసారా? అది నిజంగా చాలా అద్భుతం అవంతి గారు. మిమ్మల్ని చూసి మీ అమ్మాయి మొదలుపెట్టారు. మీ హస్బెండ్ మొదలుపెట్టారు. మీరింకా, ఇంకా లోతుగా వెళ్ళాలని ఇంకా ప్రయత్నం చేస్తున్నాను అన్నారు చూసారా? 1 ఇయర్ గురించి చేస్తుంటే మీకింకా అద్భుతంగా తెలిసింది. ఎంతో జర్నీ ఉంటదని. ఇదసలు అవును.
ఎండ్లెస్ జర్నీ అండి మన స్పిరిచువల్ జర్నీ అనేది. చాలా చాలా బాగుంది అవంతి గారు మీ ఎక్స్పీరియన్స్. ఇది అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనందరం కూడా మనం ఎవరినైనా మన ఇంట్లో వాళ్ళని మార్చాలంటే మటుకు మనం గమనించుకోవాలన్నమాట. మన ఇంట్లో వాళ్ళు మన మాట వినట్లేదు అంటే అక్కడ అర్థం మనకి ఏదో లెసన్ ఉంది. మనమే ఇంకా మారాల్సి ఉంది. మన మార్పు చూసి వాళ్ళు మారతారు. మనం ఒకళ్ళు మెడిటేషన్ మొదలు పెట్టట్లేదు. మనం ధ్యానం అయితే బాగా చేసేస్తున్నాం గానీ, ఇంకా వేరే ఏదో మొదలు పెట్టాల్సింది మనం. అది మొదలు పెట్టట్లేదు మనం. మనం సక్కయ్యాం. దాన్ని వాళ్ళు ఇంట్లో వాళ్ళు మనకి మిర్రర్ చేస్తా ఉంటారన్నమాట. మన రిలేషన్స్ అన్నీ కూడా మనకి ప్రతిబింబాలు. ఎప్పుడైతే మనం అలాగ పరిశీలించుకొని, మన లోపల మార్పు తెచ్చుకొని, మన మీద మనం వర్క్ చేసేసుకుంటూ ఉంటామో, ఆటోమేటిక్‌గా మన కుటుంబ సభ్యులు అందరూ కూడా మార్పు చెంది మెల్లమెల్లగా, మెల్లమెల్లగా మనకి సహకరించడం, మనకి దారిలోకి రావడం, మనకి ఇంకా ఎక్స్‌పోజర్ పెరగడం అవన్నీ కూడా మనలో మార్పు ద్వారా మనం సాధించుకుంటాం అన్నమాట. మనకు తెలిసిన జ్ఞానం చెప్పడం ద్వారా బయట మనం సేవ చేయగలిగితే, మనం మన మీద మనం సాధన చేసుకోవడం ద్వారా మన ఇంట్లో వాళ్ళకి మనం సేవ చేసుకోగలుగుతాం అన్నమాట. లక్ష్మీదేవి ఏమైపోతాడు లక్ష్మీ వల్లభుడు అయిపోతాడు కదా నారాయణుడు. అలాగా మీరు ఈ లోపల ఉన్న లక్ష్మీదేవి శక్తిని ఎలాగైతే మీరు మేల్కొలుపుకుంటారో ఆటోమేటిక్ గా వాళ్ళందరూ కూడా మీ దారిలోకి వచ్చేయడం జరుగుతుందన్నమాట. చాలా బాగుందండి అసలు. ఇది గ్రేట్ మెసేజ్ మీరు చెప్పింది. మనలో జరిగే మార్పే మన డెడికేషనే మొత్తం మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇన్స్పిరేషన్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అవంతి గారు. థ్యాంక్ యూ దేవి. ఇప్పుడు మనం కొంచెం సేపు మెడిటేషన్ చేసుకుందాము. ఒక 15 to 20 మినిట్స్ మెడిటేషన్ చేసుకున్న తర్వాత ఈ రోజు మనం సెషన్ ఎండ్ చేసుకుందాము. సో దయచేసి అందరూ ధ్యానంలో కూర్చోండి. సహజంగా చక్కగా సౌకర్యంగా ఉండే లక్ష్మీదేవి ఎక్కడ ఉంటారంటే వైకుంఠంలో ఉంటారు. వైకుంఠం అంటే ఏంటంటే అండి మన సహస్రారమే మన వైకుంఠం. మన దేహమే దేవాలయం. దేహం అనే దేవాలయంలో ఆ వైకుంఠం ఎక్కడుందంటే మన సహస్రారమే వైకుంఠం. మరి ఆ సహస్రారంలోకి వెళ్ళాలంటే ముందు ఆ వైకుంఠ ద్వారాలు తెరుచుకోవాలి. ఆ వైకుంఠ ద్వారాలే మన ఆజ్ఞా చక్రం. మరి ఆ వైకుంఠ ద్వారాన్ని తెరుచుకొని సహస్రారంలోకి వెళ్ళాలంటే ఆ వైకుంఠ ద్వారపాలకులైన జైవజీవులతో మనం స్నేహం చేయాలి. ఆ జైవజీవులే మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు. మనం ఎప్పుడైతే ఆ జైవజీవులతో మన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో స్నేహం చేస్తామో అప్పుడు మన వైకుంఠ ద్వారం తెరుచుకుంటుంది. ఆ వైకుంఠ ద్వారం తెరుచుకుని మనం ఆ వైకుంఠంలోకి ఆజ్ఞాచక్రం తెరుచుకుంటుంది. తద్వారా మనం సహస్రార స్థితికి చేరుకుంటాం అన్నమాట. కాబట్టి ఆ జైవజీవులతో స్నేహం చేయడమే ధ్యాన సాధన. ఒక 10 నిమిషాల పాటు 10 నుంచి 15 నిమిషాల పాటు మనం హాయిగా ధ్యానంలో కూర్చుందాము. नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तुते। नमस्ते गरुडारूढे कोलासुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोऽस्तुते। सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करी सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोऽस्तुते। सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी मन्त्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोऽस्तुते। आद्यन्तरहिते देवी
आदिशक्ति महेश्वरी योगज्ञे योगसम्भूते महालक्ष्मी नमोस्तुते। स्थूल सूक्ष्म महारौद्रे महाशक्ति महोदरे महापापहरे देवी महालक्ष्मी नमोस्तुते। पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेशी जगन्माता महालक्ष्मी नमोस्तुते। श्वेतांबरस्थिते देवी नानालङ्कारभूषिते जगस्थिते जगन्माते महालक्ष्मी नमोस्तुते। महालक्ष्माष्टकं स्तोत्रं यः पठेत् भक्तिमान् नरः सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा। एककाले पठेन् नित्यं महापापविनाशनं द्विकालं यः पठेन् नित्यं धनधान्य समन्वितं त्रिकालं यः पठेन् नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मीर्भवेत् नित्यं प्रसन्ना वरदा शुभा। महालक्ष्मी भवेत् नित्यं प्रसन्ना वरदा शुभा। ఎంతో అద్భుతమైన మహాలక్ష్మి అష్టకం, ఎంతో జ్ఞానం ఉంది ఇందులో. సర్వ పాపాలను ఎప్పుడు హరింపజేసుకుంటామంటే ఆ మహాలక్ష్మీదేవి యొక్క శక్తిని ఆవాహన చేసుకున్నప్పుడు, అంటే సేవ చేసినప్పుడు. సేవ ద్వారా చక్కగా అన్ని సరికాని కర్మలు, మనం చేసిన సరికాని పాపపు కర్మలు జ్ఞానం ద్వారా, సేవ ద్వారా అవన్నీ కూడా దగ్ధమైపోతాయి. మహాపాప వినాశనం జరుగుతుంది. సిద్ధి బుద్ధి అనేది ఎన్నో సిద్ధులు, అష్ట సిద్ధులు ఉన్నాయి. అనిమ, లగిమ, గరిమ, ఈసిత్వ, వసిత్వ, ప్రాకామ్య, ప్రాప్తి, ఎన్నో రకాల ఈ అష్ట సిద్ధులు అనేవి మనకి కలుగుతాయి. బుద్ధి, మన బుద్ధిని ఎలా ఉపయోగించుకోవాలి, సరైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలి, చక్కగా బుద్ధి మాంద్యంలోంచి బుద్ధి కుశలతలోకి ఎలా ప్రయాణించాలి, ఎలా చక్కగా మన బుద్ధి వికాసం కలుగుతుంది, అన్నీ అర్థమవుతాయి ఎప్పుడైతే మనం ఈ లక్ష్మీదేవి యొక్క శక్తిని మన పాల సంద్రంలోంచి, అంటే మన మనస్సులోంచి ఉత్తేజితం చేసుకుంటాము, ఉద్భవింప చేసుకుంటాము. అప్పుడు మరి ఆ పాల సంద్రాన్ని మదించాలంటే చేయాల్సినదే ధ్యానం, శ్వాస మీద ధ్యాస. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరి. కేవలం మనం ఈ స్థూల శరీరం మాత్రమే కాదు, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మహాకారణ శరీరం, ఎన్నో రూపాలలో మన యొక్క శక్తులు ఇముడున్నాయి. కేవలం ఈ భౌతికమైన శక్తిని మాత్రమే కాదు, నేను ఇన్ని రకాలుగా మన శక్తిని తెలుసుకోవడమే ఆ మహాలక్ష్మీదేవి యొక్క శక్తిని తెలుసుకోవడం. యోగజ్ఞే యోగ సంభూతే. ఇప్పుడు ఆ యోగ స్థితిలోకి మనం ప్రవేశించాలి. ఏమిటి యోగం అంటే మనలో ఉన్న అంతరాత్మతో మన చైతన్యం కలయిక.
మన చైతన్యం ఇప్పుడు మన ఆత్మస్థితి నుంచి విడిపడి బయటికి వచ్చింది. ఎప్పుడైతే మన చైతన్యం తిరిగి ప్రయాణించి మన ఆత్మస్థితితో కలయిక జరుగుతుందో, మనతో మనకి ఆ కలయిక ఏర్పడుతుందో అదే యోగం, ధ్యాన యోగం. ఆ యోగజ్ఞ స్థితిలో సంభవించేదే ఆ లలితాదేవి యొక్క శక్తి, ఆ లక్ష్మీదేవి యొక్క శక్తి. యోగజ్ఞే యోగ సంభూతే. చక్కగా ఆ లక్ష్మీదేవి యొక్క శక్తిని ఈరోజు మన లోపల ఉత్తేజపరుచుకుందాం, ఉద్భవింపజేసుకుందాం, సాధన చేద్దాం, అలాగే సార్థకత చేసుకుందాం. మనలో ఎన్నో శక్తులని మనం సంపాదించుకోవాలి, దానిని సాధన చేయాలి, మనం అనుభూతి పొందాలి. అలాగే ఆ అనుభూతిని, దానిని ఎలా పొందాలి అనేది అందరికీ తెలియజేయాలి, సేవ చేయాలి. సేవ చేసినప్పుడే మన సంపదకి సార్థకత. లక్ష్మీదేవి సాక్షాత్తు స్వేవ స్వరూపం. మనకి ఎన్నో రకాల ఆనందాలు ఉన్నాయి. భౌతికమైన ఆనందం ఎంజాయ్మెంట్, మన మానసికమైన ఆనందం ఎంటర్టైన్మెంట్, బుద్ధిపరమైన ఆనందం ఎన్లైటైన్మెంట్, ఆత్మకు ఆనందం సర్వీస్. సేవ చేయడం ద్వారా ఎంతో ఆత్మానందాన్ని, తృప్తిని, ప్రశాంతతను, సార్థకతను మనం అనుభూతి చెందుతాము. ఆ సేవయే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపము. ध्यान लक्ष्मी मोक्ष लक्ष्मी भजे ज्ञानधारा, मनसा शिरसा नमामि आनंद प्रदायिनी। ध्यान लक्ष्मी मोक्ष लक्ष्मी भजे ज्ञानधारा। सर्वजीव जीविता सर्वमोदकारिणी, निर्वेदहरां शान्तां निर्वचनातीतां त्वाम्। सर्वजीव जीविता सर्वमोदकारिणी, निर्वेदहरां शान्तां निर्वचनातीतां त्वाम्। ध्यान लक्ष्मी मोक्ष लक्ष्मी भजे ज्ञानधारा। हिरण्यरजतस्रजां वरेण्यरूपां नमां, शरण्यशरणां करुणां सर्वयोगकारिणी। हिरण्यरजतस्रजां वरेण्यरूपां नमां, शरण्यशरणां करुणां सर्वयोगकारिणी। ध्यान लक्ष्मी मोक्ष लक्ष्मी भजे ज्ञानधारा। विविध भोग विभवना प्रविमल सौभाग्यदा, भव सौख्य प्रदायिनी नवनिधि समुपाश्रिता। विविध भोग विभवना प्रविमल सौभाग्यदा, भव सौख्य प्रदायिनी नवनिधि समुपासिता। ध्यान लक्ष्मी मोक्ष लक्ष्मी भजे ज्ञानधारा, मनसा शिरसा नमामि आनंद प्रदायिनी। ध्यान लक्ष्मी मोक्ष लक्ष्मी
భజే జ్ఞానధార. మన జీవితంలో ఆధ్యాత్మికత మొదలు పెట్టడమే లక్ష్మీదేవి అడుగెడడం. మనం ధ్యాన సాధన చేసుకుంటూ మన శక్తిని పెంచుకుంటూ ఉండడమే మన లక్ష్మిని యొక్క సమృద్ధి. అలాగే మన ధ్యానాన్ని, జ్ఞానాన్ని, విద్యను, సంపదను, సమయాన్ని, ఏదైతే సంపద మన దగ్గర ఉందో, సమయం సంపద, విద్య సంపద, ధనం సంపద, జ్ఞానం సంపద, అన్నీ లక్ష్మీదేవి యొక్క స్వరూపాలే. ఏవైతే ఈ సంపదలైతే ఏవైతే లక్ష్మీ రూపాలు మన దగ్గర ఉన్నాయో వాటన్నిటినీ ఇతరులతో పంచుకోవడమే ఆ లక్ష్మీదేవి యొక్క సార్థకత. ఆ లక్ష్మి యొక్క శక్తిని, లక్ష్మీదేవి అనే శక్తిని అర్థం చేసుకోవడంతో మన జీవితంలో ఎంతో అద్భుతమైన అవగాహన కలుగుతుంది. పార్వతీదేవి అంటే ధ్యాన శక్తి, సరస్వతీదేవి అంటే జ్ఞానశక్తి, లక్ష్మీదేవి అంటే సేవాశక్తి. మనం ఆ లక్ష్మీదేవిని ఆవాహన చేసుకొని సార్థకత చేసుకోవడం ద్వారా ఎప్పటికీ జీవించే ఉంటాం. మదర్ తెరీసా ఈ రోజుకి ఆవిడ జీవించే ఉన్నారు, ఆవిడ చేసిన సేవ వల్ల. మహాత్మా గాంధీ ఈ రోజుకి అందరి హృదయాలలో ఆయన జీవించి ఉన్నారు, ఆయన చేసిన సేవ ద్వారా. నెల్సన్ మండేలా ఆయన ఇప్పటికీ అందరి హృదయాలలో ఉన్నారు, ఆయన చేసిన సేవ ద్వారా. సేవ మనల్ని అమరుల్ని చేస్తుంది, ఆత్మ సంతృప్తి తీసుకొస్తుంది, మన జీవితానికి సార్థకత చేకూరుతుంది. ఆ సేవే లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి శక్తి, ఆ నిస్వార్థ సేవ చెయ్యడానికి మనకి ఎంతో జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం లేకపోతే సేవ చేయలేము. అదే సరస్వతీదేవి. మరి ఆ జ్ఞానం కలగడానికి ఎంతో ధ్యాన సాధన చెయ్యాలి. ఆ ధ్యాన సాధనే పార్వతీదేవి. మరి ఆ ముగ్గురు దేవీ స్వరూపాలమే ప్రతి స్త్రీ కూడా. మనందరిలో అన్ని శక్తులు నిక్షిప్తమై ఉన్నాయి. ఆ మనలో ఉన్న అన్ని శక్తుల్ని గుర్తుంచుకోవడం, మా శక్తులను వినియోగించుకోవాలి అని చక్కగా అవగాహన చేసుకుని, మరొకసారి గుర్తు చేసుకుని అందరికీ పంచుకోవడం కోసమే ఈ శ్రావణ శుక్రవారాలు ఉన్నాయి. మన తోటి లక్ష్మీదేవులందరికీ, మన సహోదరులందరికీ, స్నేహితులందరికీ, తోటి మహిళలందరికీ కూడా వాళ్ళ యొక్క లక్ష్మీ స్వరూపాన్ని మనం తెలియజేయాలి. వాళ్ళలో ఉన్న అనంతమైన శక్తి, సేవ, జ్ఞానం అన్నీ మేల్కొనేలాగా, మనలో మరింతగా మేల్కొలుపుకునేలాగా, అలాగే మన తోటి వారందరిలో కూడా మేల్కొలుపుకునేలాగా చేయవలసిన, గుర్తు తెచ్చుకోవలసిన ఆ సందర్భం కోసమే ఈ వరలక్ష్మి వ్రతం, ఈ శ్రావణ శుక్రవారాలు అనేవి ఏర్పాటు చేయబడ్డాయి. అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మెల్లగా మీ రెండు చేతులను మీ రెండు కన్నుల మీద ఉంచుకోండి. ఒక్క 4 సెకన్ల పాటు. ఎప్పుడైతే మీరు కళ్ళు తెరవడానికి సిద్ధంగా ఉంటారో చేతులు తీసేసి కన్నులను తెరవండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నాతో పాటుగా వచ్చి మీ అనుభవాలని పంచుకున్నందుకు, మీ అనుభవాలు వినడం ద్వారా ఖచ్చితంగా ఎంతో
ఎంతో మంది ఇన్స్పైర్ అవుతారు. నేను 100% దాన్ని చెప్పగలను. మీ అందరూ వచ్చి మీ అనుభవాలందరినీ పంచుకున్నందుకు, ఎంతో మంది మన తోటి మహిళలకి స్ఫూర్తి చేకూర్చినందుకు మరొక్కసారి థ్యాంక్ యూ సో మచ్. అన్మ్యూట్ చేసుకుని అందరికీ బాయ్ చెప్దామా మరి? థ్యాంక్ యూ సో మచ్ దేవి గారు. ఈ సెషన్ ఇవాళ శ్రావణ శుక్రవారం దాని యొక్క విశిష్టత మీరు చెప్తున్నారు. ఎంత చక్కగా చెప్పారంటే ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. ఎందుకంటే ఈ విధంగా మనం యాక్చువల్ గా మన లోపల ఉన్న లక్ష్ములను మనం పూజించినప్పుడే యు ఆర్ డూయింగ్ ద రైట్ వ్రతం. యాక్చువల్లీ మనము అనుకుంటాము అయ్యో నేను పూజ చేయలేదేమో అట్లా అట్లా అని చాలా మంది అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ కాదు, మన లోపల ఉన్న లక్ష్ములని మనం బయటికి వెలికి తీయడమే మన అసలైన వ్రతం అని. చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ జీవితాన్ని షేర్ చేసుకున్నారు. ఎంత జ్ఞానం వచ్చిందంటే ఒకరొకరి ద్వారా చాలా జ్ఞానం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ ఆపర్చునిటీ ఫర్ అరేంజింగ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా గారు. మీరు డ్రైవ్ అటెండ్ అయ్యి చక్కగా మీ చెప్పి ఎంతో మందిని ఇన్స్పైర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన సజ్జన సాంగత్యం చాలా బాగుంది. ఇలా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉందామండి. ఎప్పుడు వీలైతే అప్పుడు మీరు అరేంజ్ చేసేయండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. నైస్ టు సీ యూ ఆల్. నాకు చాలా మంది ఫ్రెండ్స్ దొరికారు అని ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇలాంటి ఫ్రెండ్స్ కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఇలాంటి సజ్జన సాంగత్యం కోసం, గాసిప్స్ కాకుండా ఇలా మన కోసం మనం మాట్లాడుకునే ఎంతసేపు, ఇది ఎంత మాట్లాడినా సరిపోవట్లేదు, సరిపోదు కూడా అన్న. ఇలాంటి సో హ్యాపీ దేవి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నిజంగా ఇంతమంది మంచి మంచి ఆత్మల్ని మంచి మంచి ఫ్రెండ్స్ ని కలిసా. సో బ్యూటిఫుల్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ దేవి గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏదైనా అనుకుంటే ఇట్టే అరేంజ్ చేసేస్తారు. వీఆర్ ఆల్వేస్ రెడీ లైక్ దట్ ఆల్సో. ఉన్నారు కదా, మీరున్నారని అలాగే ధైర్యంగా అరేంజ్ చేసేస్తాను. నాకు నిజంగా డెడికేటెడ్ గా ఉన్న ఆ స్నేహితులు ఎంత గొప్ప సంపదో. మీరంతా నా లక్ష్మీదేవులు. అమేజింగ్ కాన్సెప్ట్స్ అన్ని చెప్తా ఉంటారు. రోజు ప్రతిదీ డిఫరెంట్ గా చెప్పిన టాపిక్ చెప్పరు మళ్ళీ, కానీ అన్ని కలిసిపోయి ఉంటాయి. ఒకదానికొకటి అన్ని మనకి కనెక్టెడ్ గా ఉంటాయి. కానీ ఎవ్రీ టైం న్యూ టాపిక్ చెప్తారు. చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారు ఇట్లా మీటింగ్స్ మీరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు నిజంగా నాకు ఏం చెయ్యాలన్నా సరే నాకు మంచి స్నేహితులు కావాలి కదా, లైక్ మైండెడ్ పీపుల్ నాకు కావాలి, లేకపోతే ఏం చేయలేను. మీరందరూ నా సంపద అన్నమాట, స్నేహ సంపద, లక్ష్మీదేవులు అందరూ కూడా. అవంతి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ దేవి గారు. ఈ రోజు వచ్చి మీ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పారు. మిమ్మల్ని చూసి మీ ఫ్యామిలీ ఎలా ఇన్స్పైర్ అయ్యారు, అది చాలా మందికి క్లారిటీ వస్తుంది. ఫ్యామిలీని ఎలా మార్చుకోవాలి అనే దానికి మీరు చెప్పిన ఎక్స్పీరియన్స్ సాధారణమైనది కాదు, చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్ అవంతి. థ్యాంక్ యూ అండి. ఇది మన తోటి మహిళల్ని ఒక్కరిని ఇన్స్పైర్ చేసినా సరే మనకి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.